వాల్మీకి రామాయణంలో లక్ష్మణ్ రేఖ లేదు. లక్ష్మణ్ రేఖ లేదు. మనం ముందు ఇంకా దాని గురించి ఇంకా అద్భుతంగా డిస్కస్ చేయొచ్చు. సినిమాల్లో చూసాం. ఎగ్జాక్ట్లీ సినిమాటిక్ అలా ఏమైతుందంటే ఒక గీత గీస్తే ఇది లక్ష్మణ రేఖ, దీన్ని దాటితే ఇది అవుతుంది. లక్ష్మణ రేఖ అంటే లక్ష్మణ మాట అని వాళ్ళు వాల్మీకి ఆ విధంగా చెప్తాడు. సో వీళ్ళకి అర్థమైన విషయం ఏంది, ఒక రేఖ గీస్తే దాన్ని కొంచెం సినిమాటిక్గా బాగుంటుంది అని చెప్పేసి ఉంటుంది. సో ఈ లక్ష్మణ రేఖ వల్ల ఉపయోగపడేది ఒక్కడే అంటే ఆ బొద్దిక్కల కంపెనీ తప్ప ఎవరికి ఉపయోగపడదు. ఎంత దారుణంగా రావణాసుడు సీతమ్మని తీసుకెళ్తారంటే వాల్మీకి రామాయణం చెప్తున్నప్పుడు మీ రక్తం ఉడికిపోతుంది. అలా జుట్టు పట్టేసి సీతను ఆమెతో అసలు అంతకన్నా ముందు రావణాసురుడు సీతతో మాట్లాడే మాటలు చాలా చండాలంగా ఉంటాయి. నేను రాను అన్నప్పుడు ఏమంటారు, ఆ జుట్టు పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళేసి పుష్పక విమానంలో కూర్చోబెట్టి ఈ తొడల మీద కూర్చోబెట్టి మెడల్ ఇట్లా మంచి తీసుకెళ్తుంటారు. ఇండస్ట్రీలో మీకు ఈ పర్సన్ పేరు తెలిసే ఉంటుంది, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. ఈ పర్సన్ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగారు, మీరు పుష్పక విమానం అని అప్పట్లోనే కనిపెట్టాము, రావణాసుడి దగ్గర ఉండేది అంటున్నారు కదా, మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? రైట్ బ్రదర్స్ వచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి తీసుకొస్తేనే మేధస్సు బయటపడిందా? అప్పటి వరకు ఏమైపోయారు? అసలు ఈ పుష్పక విమానం గురించి ఏమైనా డేటా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఒక క్వశ్చన్ వేసారు. ఆర్జీవి ఈజ్ నాట్ ఎ సైంటిస్ట్ అనుకుంటా, యాక్చువల్ నాకు తెలిసి సైంటిస్ట్ కాదనుకుంటా. ఓకే, ఇక్కడ రెండు ఆన్సర్లు చెప్తాను నేను ఆర్జీవికి. సో ఫస్ట్ ఆన్సర్, రామాయణంలో ప్రతి ఒక్కరు ఒక ఘట్టం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాములు వారు సీతమ్మ వారిని అగ్ని పరీక్షకి లోన్ చేయటం. సో ఈ డిస్కషన్ మొత్తంలో ఐ డోంట్ సీ సీత యాజ్ అమ్మవారు అనుకున్నాను. ఓకే, సో ఈవెన్ ఐ డోంట్ సీ సీత యాజ్ అమ్మవారు ఫర్ రామాయణ సేక్, అంటే రామాయణ పీరియడ్కి మాత్రం ఐ డోంట్ సీ యాజ్ అమ్మవారు. ఐ డోంట్ సీ రామ యాజ్ ఎ విష్ణు. ఈవెన్ హీ హిమ్సెల్ఫ్ డిడ్ నాట్, అంటే ఆయన కూడా నేను విష్ణు అవుతాను. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ అగ్ని పరీక్ష పెట్టారన్నట్టు. సో కన్వర్జేషన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది, రాముడికి సీతకి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది, అది వినాలి. సో నేను చెప్పాను, నేను ఇప్పుడు దీన్ని డిఫెండ్ చేయను. నేను అగ్ని పరీక్ష పెట్టలేదండి, మీరు వేరే ఉద్దేశంతో అనుకున్నా. నో, ఈ వాజ్ కంప్లీట్లీ ఫర్ దిస్ అగ్ని పరీక్ష. రెండు విషయాలు జరుగుతాయి. ఇప్పుడు చాలా మంది కూడా ఎక్కువ మాట్లాడుతున్న మాట, రాముడు మాంసం తిన్నాడు అని ఒకళ్ళు, రాముడు అసలు దేవుడైతే మాంసం ముట్టడు మా రాముడు అని ఇంకొకళ్ళు. రాముడు మాంసం తిన్నాడు, సో వాట్? రాముడు మాంసం తినలేదు, సో వాట్? ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే మాట్లాడారో చాలా మంది కూడా రామతత్వానికి వ్యతిరేకంగా ఆయన్ని వెనక నుండి వధించారు. వెరీ గుడ్. మళ్ళీ చదవరు, ఏం చదవం మనం. మనంతా ఏమంటారు, వాట్సాప్ యూనివర్సిటీ, యూట్యూబ్ కాలేజ్ మనంతా. అందుకే చూసి పిక్ చేసుకొని మాట్లాడు. ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ హైడ్ చేయను, నేను ఏం డిఫెండ్ చేయను, రాముని డిఫెండ్ చేయను. ఐ విల్ షో ఆ కన్వర్జేషన్ ఏం జరిగిందో చెప్తాను అంతే. ఐ డోంట్ డిఫెండ్ వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టాడు. ఇదే క్వశ్చన్ వాళ్ళే అడుగుతాడు రాముని. చెట్టు చాటు నుంచి కొట్టినావు, నువ్వు పిరికోడివి, నీకు ధర్మం కూడా తెలియదు, రాజధర్మం అంటే ఏది అని ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు, నువ్వు చేసిన తప్పులు ఇది అని చెప్తే అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, శూర్పణఖని ముక్కు చెవులు కోసి పంపించారు. నీకు రాముడు బాలుడుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి రాముని తీసుకెళ్తాడు, నా యజ్ఞయాగాదుల్ని నాశనం చేస్తున్నారు రాక్షసుల్ని. సో తాటకి కూడా ఒక అభిప్రాయం ఉండే, వీళ్ళతో యజ్ఞయాగాదులు చేయొద్దని, వాళ్ళ దానిలో మాంసము అన్ని వేస్తూ. సో ఇప్పుడు తాటకి అభిప్రాయం కరెక్ట్ అంటారా? రామాయణం అంతా కూడా సీత కష్టాలు అన్నట్లుగా వినిపిస్తుంటుంది, అదే చూపిస్తారు. సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు కావు, సీతమ్మ పేరు పెట్టుకుంటే గుణాలు వస్తాయి. అండ్ ఐ విల్ మేక్ ఎ స్టేట్మెంట్, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మనందరికీ స్వామి వివేకానంద పరిచయం అంటే ఐ మీన్ తెలుసుంటుందిగా. స్వామి వివేకానంద ఇన్ని విషయాలు చెప్పాడండి, చాలామంది ఎట్లుండాలి, ఇండియన్ మెన్ ఎట్లుండాలి, ఏంది అని విషయాలు చెప్పాడు, చాలా చెప్పాడు. కానీ ఆయన ఒక మాట అంటాడు, మరి ఇండియన్ ఉమెన్కి మీరు ఏం చెప్తారంటే, నేను ఇండియన్ ఉమెన్కి ఏమీ చెప్పాను, ఒక్కటే విషయం చెప్తాను, ఒక్కటే స్టేట్మెంట్ ఇస్తాను, బీ లైక్ సీత. ఈ దేశంలో ఉన్న ప్రతి తల్లి, ప్రతి స్త్రీ సీతను ఆదర్శంగా తీసుకొని సీతమ్మ ఎట్లా బిహేవ్ చేసిందో అట్లా బిహేవ్ చేస్తే చాలు, ఈ దేశానికి ఏమి కాదు, ఈ దేశానికి రక్షణ సీతమ్మ యొక్క గుణం అని చెప్పేసి చెప్తారు. అన్ని సీత త్యాగాలు, సీత కష్టాలు ఇవే ఉన్నాయి. ఇంత మంచి మనసు ఉన్న సీతమ్మ వారికి చివరికి దక్కిందేంటి? మంచి క్వశ్చన్ అడిగారు.
నేను కూడా ఇట్లనే అడిగిన యాక్చువల్లీ ఒకరిని, ఏంటి అన్న ఇదంతా ఇంత సీత ఇన్ని త్యాగాలు ఇంత నిజాయితీ ఇంత ఉన్నా సరే ఏం జరుగుతుంది అంటే ఒక మాట అన్నాడు. అది మీకు ఎట్లా అర్థమైందో నాకట్లే ఒక రకంగా అర్థమైంది. మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం చెప్పాను మీకు. విభీషణుడిని జాంబవంతుడు అడిగే మొట్టమొదటి క్వశ్చన్, హనుమంతుడు బతికే ఉన్నాడా? ఈ యుద్ధం చేసేదే రామలక్ష్మణుల గురించి, రామలక్ష్మణులు బతికున్నారా అని అడగాలి కదా అని ఇదే క్వశ్చన్ ఆపుకోలేక అడుగుతాడు విభీషణుడు. ఏంది తాత నువ్వు రామలక్ష్మణులు బతుకుండాలని అడగాలిగా హనుమంతుడు అంటే, గుర్తుంచుకో విభీషణ, హనుమంతుడు బతుకుంటే మన సైన్యం అంతా అయినా సరే మనం ఈ యుద్ధం గెలుస్తాం, హనుమంతుడు చనిపోయి ఈ సైన్యం అంతా బతికినా సరే మనం యుద్ధం ఓడిపోతాం అని చెప్పి చెప్తాడు. శంభుకుడు ఆయన్ని చంపేయటం కూడా ఒక కుల వివక్షకి దారి తీసింది. కుల వివక్ష దారి తీసిందంటారా? ఓకే. అంటే చాలా మంది బయటకు వచ్చి మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది అనేది కొంతమంది వాదన. శూద్రుడు, శంభుకుడు శూద్రుడు కాబట్టి ఇలా చేశారు. రైట్. మీ అభిప్రాయం ఏంటి అసలు? దీని వెనక స్టోరీ చెప్పండి కొంచెం. ఇప్పుడు ఇవన్నీ చలో నేను ప్రవచనకర్తను కాదని చెప్పేసి జనరల్గా మాట్లాడుకున్నాను. ఇప్పుడు శంభుకుడి విషయంలో రాముడు తప్పు చేసిండు, వీళ్ళు ఈ ఒక్క విషయాన్ని నమ్మరు. మళ్ళీ రామాయణం నమ్మరు, రాముడు చేసిన మీరన్న త్యాగాలు చేసింది నమ్మరు. ఒక్కతే స్త్రీని పట్టుకొని ఉన్నాడు జీవితాంతం, వాళ్ళకద్దు అక్కడద్దు, ఓకేనా? తమ్ముళ్ళను ప్రాణానికన్నా ఎక్కువ ప్రేమించిండు, ఇవన్నద్దు. ఎందుకు చంపిండు? ఒకవేళ నువ్వు ఆయన చంపిండు అనేది బిలీవ్ చేస్తే ఇవన్నీ కూడా బిలీవ్ చేయి, రాముని యొక్క గొప్పతనాన్ని బిలీవ్ చేయి. లేదు నేను ఓన్లీ పిన్ పాయింటెడ్గా నేను శంభుకుని గురించి మాట్లాడతా అంటే మాట్లాడు. మొత్తం దీని బ్యాక్ డ్రాప్ చెప్తాను. ఓకే, ఇది కూడా మీకు ఒక స్టేట్మెంట్ చెప్తానండి, ఇది చాలా జాగ్రత్తగా చూడండి, ఓకే? అసలు రామరాజ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒక కుక్క వచ్చేసి నాకు వీడి వల్ల ఇబ్బంది జరిగింది, ఏమైంది రామా అన్నప్పుడు వాడిని పిలిపించి మనకి శిక్ష చేసి పంపిస్తాడు రాముడు. కుక్కే కదా, ఎనిమలే కదా, దానితో నేను చెప్పాను. అట్లా ప్రతి ప్రాణికి జరిగింది. అకాల మరణాలు లేవు, ఎవ్వడు కూడా ఇప్పుడు ఎంత ఆయుర్దార్థం ఉంటుందో దాని ప్రకారం బతికి చనిపోవడం మాత్రం. ఎవ్వరికి వ్యాధులు లేవు, కరువు కాటకాలు అసలు లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉండొచ్చు. సేమ్ దశరథుని సమయంలో కూడా మనకు బాలకాండలు ఇంట్రొడ్యూస్ ఎప్పుడు చెప్తారు అసలు అయోధ్య ఎట్లా ఉండేది అని చెప్పి. ఎన్ని యుగాలు మారినా ఏం జరిగినా కానీ ఎప్పుడు ఆదర్శంగా నిలబడుతుంది. ఖచ్చితంగా నేర్చుకొని బాగుపడితే నువ్వు బాగుపడతావు. దాన్ని క్వశ్చన్ చేస్తూ ఆడనే ఉంటా అంటే ఉండు, నో ఇష్యూ, నథింగ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. శ్రీ వెంకటేశ్వర గోల్డ్, తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే ఉపేంద్ర గారు, వెల్కమ్ టు ట్రీ మీడియా. నమస్కారం. నమస్తే, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, రాముని దయ వల్ల. నేను మీవి కొన్ని పాడ్కాస్ట్లు చూసాను. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ హిస్టరీ గురించి కానివ్వండి, కొన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు చాలా డెప్త్ వెళ్ళి అనాలిసిస్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. ఓకే, సో తర్వాత జర్నీ తెలిసిందే. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ రామాయణం గురించి, వీటి గురించి ఇంట్రెస్ట్ ఎందుకు క్రియేట్ అయింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు మీరు? పెద్ద స్టోరీ కానీ చాలా చిన్నగా చెప్తాను. ఓకే. సో నేను ఒక 10 years బ్యాక్ యూకేలో ఉండేవాడిని. సో యూకేలో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. సో ఒకసారి మా తమ్ముడు నీకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను రా, సర్ప్రైజింగ్ గిఫ్ట్, నీకు ఇంతవరకు ఎవరు ఇయ్యని గిఫ్ట్ ఒకటి పంపిస్తున్నాను నీకు అని చెప్పేసి అన్నాడు. అసలు ఏంటో తెలియదు, తెలుసుగా ఫ్రెండ్స్తో పంపిస్తుంటారు, మనం ఒక పికిల్ పంపిస్తుంటారు, ఏదేదో పంపిస్తుంటాడు కదా. నాకు మా ఫ్రెండ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఒక గిఫ్ట్ ఇచ్చాడు మా తమ్ముడు తరఫు నుంచి. ఏంటి అని ఓపెన్ చేసేసరికి అందులో 2 CDలు ఉన్నాయి. ఏంటి CDలు, దాని మీద పేరు కూడా రాలేదు. సో ఏంటని చెప్పేసి సో ఆ డ్రైవ్లో పెట్టేసి వినడం స్టార్ట్ చేశాను. అప్పుడు తెలిసింది అది రామాయణం అని. ఫస్ట్ టైం చాగంటి గారి రామాయణం వినడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను యూకేలో వర్క్ చేసేవాడిని. నాకు నా ఆఫీస్కు మధ్యలో దూరం 2 kilometers. సో యూకేలో మీకు తెలిసి చాలా ఎక్స్పెన్సివ్ ఏదైనా. ఒక్కసారి బస్ ఎక్కితే కనీసం ఇండియన్ కరెన్సీలో 300 రూపాయలు అయ్యేటి. ఎందుకు లేరా అని చెప్పేసి నేను ఆ CDలో ఉన్న రామాయణాన్ని నా మొబైల్లో ఎక్కించేసుకొని వాక్ చేస్తూ విందాంలే అని చెప్పేసి వినడం. సో అట్లా 42 రోజులు, ఆల్మోస్ట్ 42 రోజుల రామాయణం దానిలో ఉండేది. వినడం స్టార్ట్ చేసాం. మనకు రామాయణం అందరికీ తెలిసినట్టు అనిపిస్తుంటుంది, నాకు తెలియదు రామాయణం అనిపిస్తుంటుంది అందరికీ. నాకు తెలియని రామాయణం అని ఉంది, మనకు తెలియని రామాయణం చాలా ఉంది. సో అట్లా వింటూ 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 దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేనేం బిలీవ్ చేస్తాను అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని ఫస్ట్ వినాలి, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి, రెండోది మనమే అధ్యయనం చేయాలి తర్వాత. సో అట్లా 2-3 సార్లు విన్న తర్వాత నేను ఇప్పుడు రామాయణం తీసి చదవడం స్టార్ట్ చేసినాను. సో చదివిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ విషయాన్ని నేను అందరితో పంచుకుంటున్నాను. ఈ మధ్యలో అంటే
ఇది అనిపించింది నాకు, చూస్తున్నాం కదా మన చుట్టూ ఎంత ఘోరాలు జరుగుతున్నాయో. సో ఎన్ని ప్రాబ్లమ్స్ నేను అనుకుంటాను, ఒకటే విషయం అనుకుంటాను, ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ రామాయణంలో దొరుకుతుందేమో అనిపిస్తుంది. రైట్, మీరు ఆల్రెడీ అనాలిసిస్ చేయటం కూడా స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ పైన మీతో మాట్లాడటం పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి రామాయణాల్లో వాల్మీకి రచించిందే కాకుండా తులసిదాస్ అని ఇలా రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఎందుకు వాల్మీకి రామాయణాన్ని ప్రిఫర్ చేస్తున్నాం మనం? నైస్. దీనికి స్ట్రేట్ కాకుండా కొంచెం వేరే రకంగా ఆన్సర్ చెప్తాను. నేను ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ప్రభాస్ ఫ్యాన్, ఒకడు మామూలు వ్యక్తి. ఒక బాహుబలి సినిమా థియేటర్లో పెట్టారు అనుకోండి, వాడు వేసిన తర్వాత ఒక వ్యక్తిని అడగండి, ప్రభాస్ ఫ్యాన్ ఎవరైతే కాదో వాళ్ళని అడగండి ఎట్లుందిరా సినిమా అంటే బాగుంది అని చెప్తుంటాడు. ఓకే, అదే ప్రభాస్ ఫ్యాన్ అనుకో, బా ఇటువంటి సినిమా నేను చూడలేదు, అసలు అద్భుతం, ప్రభాస్ యాక్టింగ్ పీక్ లెవెల్, పాన్ ఇండియా స్టార్, వాట్ ఎవర్. సో ఎగ్జాగరేట్ చేయడం, ఎగ్జాగరేషన్ కాదు యాక్చువల్గా, వాడికి అనిపించిన విషయాన్ని ఆ వర్డ్లో పెడుతుంటారు. సో రామాయణాలు ఎన్నైనా ఉండొచ్చు, ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా వర్షన్ మాట్లాడుతుండొచ్చు, అనిపిస్తుండొచ్చు. సో అట్లా చాలామంది రామాయణంతో ఇంప్రెస్ అయిపోయారు, చాలా ఇంప్రెస్ అయిపోయి సో దాన్ని ఇంకా బ్యూటిఫుల్, అందుకని రామాయణాన్ని కవిత్వంగా చెప్పారు వాళ్ళు. సో త్యాగరాజు రామాయణం చెప్పారు, ముల్లా రామాయణం ఉంటుంది, తులసీదాస్ రామాయణం. వాళ్ళకు ఆ విషయాన్ని ఎట్లా అర్థమైందో దాన్ని మంచిగా ఒక కవిత్వం రూపంలో చెప్పారు. మీకు ఎగ్జాంపుల్ లక్ష్మణ రేఖ అని ఉంటుంది, వాల్మీకిలో లక్ష్మణ రేఖ ఉండదండి ఇలా, కానీ అది సినిమాటిక్ ఎంత అద్భుతంగా ఉంటుంది మనకు చూసే వ్యక్తికి. ఏమని ఇప్పుడు కింద ఒక లేమ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు, లక్ష్మణ రేఖ లేదు. మనం ముందు ఇంకా దాని గురించి ఇంకా అద్భుతంగా డిస్కస్ చేయొచ్చు. సినిమాల్లో చూసాం ఎగ్జాక్ట్లీ. సినిమాటిక్ అలా ఏమైతుందంటే ఒక గీత గీస్తే ఇది లక్ష్మణ రేఖ, దీన్ని దాటితే ఇది అవుతుంది. లక్ష్మణ రేఖ అంటే లక్ష్మణ మాట అని వాళ్ళు వాల్మీకి ఆ విధంగా చెప్తాడు. సో వీళ్ళకి అర్థమైన విషయం ఏంది, ఒక రేఖ గీస్తే దాన్ని కొంచెం సినిమాటిక్గా బాగుంటుంది అని చెప్పేసి అంటే. సో ఈ లక్ష్మణ రేఖ వల్ల ఉపయోగపడేది ఒక్కడే అంటే ఆ బొద్దిక్కల కంపెనీ తప్ప ఎవరికి ఉపయోగపడదు. అంతేగా, వాడే ఆ పేరు పెట్టుకుని చాలా సేల్స్ చేశాడు. సో థ్యాంక్స్ టు ముల్లను ఎవరు రాసినట్టు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. సో అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. మీరు చూసే దృష్టి నేను చూసే దృష్టి సేమ్ ఉండదు. కానీ ఇంత మాట్లాడుతున్నా సరే మనకి ఏ విధమైన డౌట్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే సోర్స్కి వెళ్ళాలి. ఓకే, సో మనం అట్లా వేగ్గా మాట్లాడద్దు. సో వెళ్ళి సోర్స్ దగ్గరికి వెళ్ళేసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మిగతా రామాయణాలు మిమ్మల్ని మంచిగా ఉత్సాహపరుస్తుంటాయి, కానీ వాల్మీకి రామాయణం ఫ్యాక్ట్ చెప్తుంటుంది. ఓకే, సో అందుకని ఇన్ని రామాయణాలు ఉన్నాయి, ఇంకా రామాయణాలు వస్తాయి, ఇక్కడితో ఆగిపోదు. సో రామాయణాలు ఎవరెవరికి ఏ విధంగా అర్థమైందో అట్లా ఆ విధంగా చెప్తుంటారు. ఇప్పుడు మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం లైక్ లక్ష్మణ్ రేఖ అని, ఇట్లాంటివి సినిమాటిక్ గా ఇంప్రూవైజ్ చేసి అందులో లేనివి ఉన్నట్టు చూపించినవి ఎన్ని ఉన్నాయి అంటారు? చాలా ఉన్నాయి. అది నాకు ఇప్పుడు చదువుతుంటే అర్థమైపోతుంది, ఓహో ఇన్ని మిత్స్ ఉన్నాయని. అట్లా అటువంటి డిస్కస్ చేయడానికి చాలా ఉన్నాయండి. అంతేందుకు మొన్న ఎవరు ఆడుతున్నారు, హనుమంతునికి పెళ్ళయిందా అని, దాంతో ఏదో సినిమా తీసిరంట, హనుమంతునికి పెళ్ళి అవుతున్నట్టు ఒక సినిమా తీసిరంట, హనుమంతునికి పెళ్ళి అయింది అని చెప్పేసి. అట్లా చాలా విషయాలు ఉన్నాయి, రాముడి గురించి కావచ్చు, ఏది కావచ్చు. అంతేందుకు నేను ఇప్పుడే చెప్పొచ్చేమో, ఇప్పుడు చెప్పొద్దేమో, కానీ ఈ డిస్కషన్లో కానీ మర్చిపోతా కాబట్టి ఇప్పుడే చెప్తుండొచ్చు. మీకు తెలుసు ఈ మధ్యలో ఫ్యాషన్ అయింది, రావణాసుడు చాలా అద్భుతమైన వ్యక్తి, శివభక్తుడు, గొప్పగా చెప్తుంటాం కదా. మనకి ఇంకొక విషయం చెప్పాను, నేను చిన్నప్పుడు మీరైనా సరే ఎవరైనా సరే సీతను రావణాసురుడు ఎలా తీసుకెళ్ళాడండి? హ్యాండ్స్ తో పట్టుకొని వెళ్ళినట్లు మనకి చూపించారు. అంటే నేను చూసింది ఏంటంటే ఇలా దానిపైన ఒక భూమితో సహా తీసుకెళ్ళ. అసలు రావణాసురుడు సీతమ్మను టచ్ చేయలేదు అని మాట్లాడుతుంటారు, ఎందుకంటే సినిమాటిక్ అది మంచిగా అనిపిస్తుంది. సీతమ్మ పడిపోతుంది, వాటిలో చేతి పెట్టి తీసుకువెళ్తాడు. ఎంత దారుణంగా రావణాసుడు సీతమ్మని తీసుకెళ్తారంటే వాల్మీకి రామాయణం చెప్తున్నప్పుడు మీ రక్తం ఉడికిపోతుంటుంది. అలా జుట్టు పట్టేసి సీతను ఆమెతో, అసలు అంతకన్నా ముందు రావణాసురుడు సీతతో మాట్లాడే మాటలు చాలా చండాలంగా ఉంటాయి. పైన నుంచి హెడ్ టు టో వరకు అన్ని అంగాలను వర్ణన చేస్తుంటాడు. అన్ని అంగాలను అంటే మీరు అర్థం చేసుకోండి, సారీ టు సే దిస్ ఆన్ రికార్డ్. సో అంత గలీజ్గా మాట్లాడుతుంటాడు, అంత వర్ణన చేస్తారు. కానీ షీ వాస్ నాట్ ఇన్ మూడ్ టు లిజన్, ఎందుకంటే ఆమె మొత్తం కూడా రాముడు ఏమవుతుందో లక్ష్మణుడు ఏమవుతుందో అనే బాధలో ఉంటుంది తప్ప ఈయన మాటలకు అంత పిచ్చి మాట్లాడిన తర్వాత వాడు రియల్ రూపంకి వచ్చేసి తీసుకుంటాడు. నేను రాను అన్నప్పుడు ఏమంటారు, ఆ జుట్టు పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళేసి పుష్పక విమానంలో కూర్చోబెట్టి ఈ తొడల మీద కూర్చోబెట్టి మెడల్ ఇట్లా మంచి తీసుకెళ్తుంటాడు. దిస్ ఈజ్ హౌ హీ ట్రీటెడ్ సీత. సో ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, ఆయన ముట్టుకోలేదు పాపం అని చెప్పేసి. ఈ పాపం అనే బ్యాచ్కి చెప్తున్నాను, రామాయణంలో వాల్మీకి రాసినటువంటి రామాయణం అట్లా చాలా మిత్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ దిస్ పాడ్కాస్ట్ కావచ్చు వాట్ ఎవర్
బ్రేక్ దట్ అంటే 9 ఈ చెప్పడానికి విషయం ఏంటంటే ఆ మిత్స్ అన్ని బ్రేక్ చేయాలి మనం. రైట్. సో ట్రూ కలర్స్ ఆఫ్ రావణ షుడ్ కమ్ అవుట్. అది అట్లా చాలా మిత్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు అంటే నేను విన్నది ఇంకొకటి ఏంటంటే రావణుడు గురించి, ఆయన విపరీతమైన శివభక్తుడు. ఈవెన్ రాముడికి లేని పవర్స్ అన్ని కూడా ఆయన దగ్గర ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన పుష్పక విమానమే కావచ్చు. అండ్ ఇతనికి ఇంకో శాపం కూడా ఉంది. ఆ శాపం ప్రకారం ఇట్లా ఇష్టం లేని ఆడవారిని ఎవరినైతే టచ్ చేస్తే అతనికి శాపం ఏదైతే ఉందో అది మరి వర్తింపు చేయలేదంటారా? టచ్ చేస్తాను కదా, అనుభవిస్తే అని చెప్పేసి అనుభవిస్తుంది. సో ఫస్ట్ ఏమన్నారు మీరు, ఈజ్ ఏ శివభక్తుడు, మంచి గొప్ప శివభక్తుడు. ఒసామా బిన్ లాడెన్ పేరు విన్నారా మీరు? ఒసామా బిన్ లాడెన్ గ్రేట్ సివిల్ ఇంజనీర్. కానీ ద సేమ్ ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి కదా అమెరికాలో, వాటిని కూల్చింది ఒసామా బిన్ లాడెన్. సో ఎడ్యుకేషన్ కు కామన్ సెన్స్ కు there is a lot of difference. ఒసామా బిన్ లాడెన్ సివిల్ ఇంజనీర్ చూస్తారా, మీరు టెర్రరిస్ట్ లెక్క చూస్తారా? ఆబ్వియస్లీ టెర్రరిస్ట్ అనే. సో అట్లా సో శివభక్తుడు అనేది ఒక షీల్డ్. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్న షీల్డ్. టెర్రరిస్ట్ ఒక రాజు ఏ దేశానికి ప్రధాన అయినా ఒకరి భార్యని అపహరించే వ్యక్తిని మన దృష్టిలో అయితే ఆల్వేస్ విలనే కదా. ఎగ్జాక్ట్లీ. సో నేనేదంటే నీ శివభక్తుడు, సో వాట్, నీ ఎక్స్క్యూజ్ ఏంది? సో నేను శివభక్తుడు అయినంత మాత్రం నేను ఏమైనా చేయొచ్చా? శివభక్తుడు శివుని మీద భక్తితోడు కాకుండా నాకు తెలిసి ఏంటంటే అన్ని వరాలు పొందాలి. వరాలు పొందడానికి భక్తి మనం కూడా ఉంటాం, ఇద్దరు ఉంటారు. ఒకటి దేవునితో ఆధ్యాత్మికంగా ఉండి దేవుని లెక్క మారాలని ఒకటి ఉంటాడు, ఒకటి ఇంత పెద్ద లిస్ట్ తీసుకుపోతాడు, నాకు ఈ కావాలి, నా కూతురు పెళ్లి కావాలి, అది కావాలని లిస్ట్ తీసుకో. భక్తులన్నీ ఒకటే రకంగా ఉండరు కదా. సో అట్లా చాలా విషయాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు ప్రొజెక్ట్ చేసి శివభక్తుడు సో వాట్, శివభక్తుడు అయితే ఏంటి, ఏం చేయాలి? నేను ఇండస్ట్రీలో మీకు ఈ పర్సన్ పేరు తెలిసే ఉంటుంది, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. ఈ పర్సన్ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగారు, మీరు పుష్పక విమానం అని అప్పట్లోనే కనిపెట్టాము, రావణాసుడి దగ్గర ఉండేది అంటున్నారు కదా, మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? రైట్ బ్రదర్స్ వచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి తీసుకొస్తేనే మేధస్సు బయటపడిందా? అప్పటి వరకు ఏమైపోయారు? అసలు ఈ పుష్పక విమానం గురించి ఏమైనా డేటా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఒక క్వశ్చన్ వేసారు. ఆర్జీవి ఈజ్ నాట్ ఎ సైంటిస్ట్ అనుకుంటా, యాక్చువల్లీ నాకు తెలిసి సైంటిస్ట్ కాదనుకుంటా. ఓకే, ఇక్కడ 2 ఆన్సర్లు చెప్తాను నేను ఆర్జీవికి. సో ఫస్ట్ ఆన్సర్, ఆయన నిగోని కొట్టే ఆన్సర్ నేను చెప్తాను. సో ఆర్జీవికి పురాణాలు గ్రంథాలు చదివాడు, ఇతిహాసాలు చదివాడు, ఏ దృష్టితో చదివాడు అనే విషయాన్ని పక్కన పెడదాం. ఓకే, ఆయన ఏ దృష్టితో చదివాడో నాకు తెలియదు. ఓకే, చదివాడు అనుకుందాం. ఏ దృష్టితో చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కూర్చొని ఆర్జీవి తీసిన పెద్ద హిట్ సినిమాను నేను కూర్చొని అసలు ఆర్జీవి షాట్ ఇట్లా తీసేది కాకుండా అట్లా తీస్తే బాగుండు అని చెప్పేసి ఆర్జీవిని పక్కన కూర్చొని పెట్టి చెప్పిన అనుకోండి, ఆర్జీవికి మండుతుంది, అంతే కదా. అరే నేనా డైరెక్టర్ నువ్వా అని చెప్పేసి ఎట్లా ఎగ్జాక్ట్లీ నిర్ణయించబడ్డారు. ఎవడోడు దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడాలి. నువ్వు ప్రవచనకర్తవు కాదు, నువ్వు దాని మీద చదివినటువంటి గొప్ప పీఠాధిపతి కాదు. సో నోటికి ఏది వస్తే అది వాగడం మానేశారు. పుష్పక విమానాలు ఏమైనా అవి ఏమైనా రైట్ బ్రదర్స్ ఏమైనా చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. సో సేమ్ ఆర్జీవికి నాకు తెలిసి ఆర్జీవికి ఇండియాలో పుడతారని తెలిసి కావచ్చు, హైజెన్బర్గ్ అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రెడ్ అబౌట్ హిందూయిజం యాజ్ వెల్. ఇస్ అ గ్రేట్ క్వాంటమ్ ఫిజిక్స్ లో అద్భుతమైన సైంటిస్ట్, వెరీ రివర్డ్ సైంటిస్ట్. హైజెన్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అని ఏమంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ డోంట్ నో అండ్ దే ఆర్ వెరీ సీరియస్ బట్ వీ ఆఫెన్ జోక్ అబౌట్ దెమ్ అని చెప్పేసి అంటాడు. వీ ఓన్లీ జోక్ అబౌట్ దెమ్. మనం అన్ని జోక్ తీసుకొని దాన్ని ఇది ఇట్లా కదా అట్లా కదా అని చెప్పేసి మాట్లాడుతుంటాం. దేర్ ఆర్ మెనీ సీరియస్ థింగ్స్ వీ డోంట్ నో అబౌట్. సో నేనేమంటున్నా అంటే ఇదే హైజెన్బర్గ్ తర్వాత వచ్చిన కార్ల్ సాగన్ అని చెప్పేసి ఉన్నాడు. ఈజ్ అ గ్రేట్ కాస్మో థింగ్స్ విషయాలు చేసినటువంటి సైంటిస్ట్. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే, యాజ్ ఫార్ యాజ్ సైన్స్ గో ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ సనాతన ధర్మ అని చెప్పేసి. సైన్స్ ఎంత దూరమని వెళ్ళు, చివరికి నువ్వు కలిసేది సనాతన ధర్మంలో ఏదైతే టీచింగ్స్ చెప్తారో, హిందూ ధర్మంలో ఏదైతే టీచింగ్స్ చెప్తారో అక్కడికే చేరుకోవాలి తప్ప వేరే దారి లేదు. సో దిస్ ఈజ్ వాట్ ది సెడ్. వాళ్ళు పెద్ద సైంటిస్టులు. ఓకే, సో దే డెల్ట్ అబౌట్ సైన్స్ కదా. అటువంటి వాళ్ళు కూడా హిందూ ధర్మం మీద ప్రేమ పెంచుకొని విషయం చెప్పారు. వాళ్ళు చదివారు కాబట్టి తెలుసు. సో నువ్వు చదువు, యథా దృష్టి తథా సృష్టి, అంతే కదా. సో నిజంగా నువ్వు చదివి అందరూ అట్లుందా అని చెప్పేసి ఈ వాగుడు వాగద్దు. న్యూటన్ కనుగొన్నంత వరకు గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా ఈ భూమికి? చెప్పండి. న్యూటన్ కనుగొన్నంత వరకు అసలు న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని కనుగొన్నాడా, గ్రావిటేషనల్ ఫోర్స్ ని కనుగొన్నాడా? ఉందని కనుగొన్నాడు కదా. సో అంటే అంతకుముందు గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా?
సో నీ సైన్స్కి అందని విషయాలు చాలా ఉంటాయి, నరదృష్టి మన ఈ నాకెడ్ ఐతో చూడని విషయాలు చాలా ఉంటాయి. సైన్స్కి ఇంకో కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుండొచ్చు. ఇప్పుడు రామాయణంలో మహాభారతంలో చెప్పినటువంటి విషయాలు తెలుసుకోవడానికి వెయిట్, పేషెన్స్ ఉంటే వెయిట్ చేయి, లేదంటే సైలెన్స్ ఇస్ ద బెస్ట్. అండ్ రామాయణంలో ప్రతి ఒక్కరు ఒక ఘట్టం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాములు వారు సీతమ్మ వారిని అగ్ని పరీక్షకి లోన్ చేయటం, దీన్ని ఏ దృక్పథంతో చూడాలంటారు? అన్యాయం చేసిందంటారా? అంటే చాలా మంది వాదన అగ్ని పరీక్ష అమ్మవారిని చేశారు. ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారిని జుట్టు పట్టుకొని తీసుకెళ్లారు అంటేనే మనకు లోపల ఒక విధమైనటువంటి బాధ, కొన్ని భావోద్వేగాలు వస్తుంటాయి. అటువంటి అమ్మవారిని అగ్ని పరీక్షకు గురి చేయటం. సో ఈ డిస్కషన్ మొత్తంలో ఐ డోంట్ సీ సీత యాజ్ అమ్మవారు అనుకుందాం. ఓకే, సో ఈవెన్ ఐ డోంట్ సీ సీత యాజ్ అమ్మవారు ఫర్ రామాయణ సేక్. అంటే రామాయణ పీరియడ్ కి మాత్రం ఐ డోంట్ సీ యాజ్ అమ్మవారు. ఐ డోంట్ సీ రామ యాజ్ ఎ విష్ణు. ఈవెన్ హీ హిమ్సెల్ఫ్ డిడ్ నాట్, అంటే ఆయన కూడా నేను విష్ణు అవుతాను. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ అగ్ని పరీక్ష పెట్టారన్నారు కదా. సో కన్వర్జేషన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది, రాముడికి సీతకి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది, అది వినాలి. సో నేను చెప్పాను, నేను ఇప్పుడు దీన్ని డిఫెండ్ చేయను. నేను అగ్ని పరీక్ష పెట్టలేదండి మీరు వేరే ఉద్దేశంతో అనుకున్నా, నో ఈ వాజ్ కంప్లీట్లీ ఫర్ దిస్ అగ్ని పరీక్ష. రెండు విషయాలు జరుగుతాయి. సీతను తీసుకురాపో అని చెప్పి చెప్తాడు రాముడు, హనుమంతుని చెప్తాడు నువ్వు తీసుకొని రాపో అని చెప్పి. సీత వచ్చి నిలబడుతుంది. అప్పుడు చాలా ఘోరాతి ఘోరమైన మాటలు అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది రాముడు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి అనిపిస్తుంది. అవే మాటలు నేను చెప్తాను. సీత యాజ్ ఎ క్షత్రియుడిగా నా ధర్మం నిన్ను కాపాడడం, నేను నిన్ను కాపాడేసిన. ఇప్పుడు నేను ఏదైతే కోల్పోయిన కీర్తిని నేను సంపాదించుకున్నా. నౌ యు ఆర్ ఎట్ ద క్రాస్, అంటే అక్కడ నిలబడ్డావు. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు ఎవరి సంరక్షణలో ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. నిన్ను కాపాడడం మాత్రమే నా ధర్మం. సో నువ్వు సుగ్రీవుడు సంరక్షణలో ఉండాలంటే సుగ్రీవుడు సంరక్షణ, డోంట్ టేక్ ఇట్ రాంగ్. సంరక్షణలో ఉండడం వేరు, ఆయనతో ఉండడం వేరు. సుగ్రీవుడు సంరక్షణలో ఉంటావా లేదా విభీషణుడు సంరక్షణలో ఉంటావా, హనుమంతుడు ఎవరు నీ ఇష్టమును ఎవరి సంరక్షణలో ఉండాలనుకున్నా నీ ఇష్టం, ఇట్ ఈస్ యువర్ చాయిస్ అని చెప్తాడు. సో సీతమ్మ టప్ప 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 ఏడుస్తుంటుంది. సంవత్సరం పాటు ఒక టార్చర్ అనుభవించినటువంటి తల్లికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ వ్యక్తిని చూస్తాను అనుకున్న అమ్మాయిని వచ్చిన మొట్టమొదటి వినేసరికి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. అప్పుడు చెప్పి చాలా విషయాలు చెప్తుంది. చెప్పిన తర్వాత ఒక మాట అంటుంది. ఓకే, అగ్ని ప్రవేశ లక్ష్మణుడు చెప్తాను, నువ్వు ఇప్పుడు అగ్ని చితి పేర్చు, నేను అందులో దూకుతాను, నేను పతివ్రతనైతే బయటకు వస్తాను అని చెప్పేసి చెప్తుంటుంది. ఇప్పుడు లక్ష్మణుడికి విపరీతమైన కోపం వస్తుంది. లక్ష్మణుడు పక్కనే ఉంటాడు, నా అన్నను చాలా విపరీతమైన కోపంతో చూస్తాడు. కానీ అన్న ఒక్కసారి చూస్తాడు లక్ష్మణుడిని, ఆయన కోపం అంతా వెళ్ళారుతుంది, చేసినట్టు చేస్తాడు. వెళ్తూ ఒక మాట అంటది. ఏమంటది అంటే, నేను గనక ఈ సంవత్సరం పాటు రాముని తప్ప వేరే వ్యక్తిని ధ్యానించుకుని ఉంటే అని ఒక మాటని. రెండో మాట అంటే చాలా జాగ్రత్తగా వినాలి, రాముడికి నిజంగానే నా మీద అనుమానం ఉంటే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రాముడికి నిజంగానే నా పైన అనుమానం ఉంటే ఈ అగ్ని నన్ను దహించి వేయుగాక అనే మాట అంటది. అంటే తెలుసు, సీతకు తెలుసు అని. అందుకని మీకు రామరాజ్యం సినిమా విషయంలో జొన్నవిత్తుల ఒక అద్భుతమైన పాట రాశాడు. ఈ అగ్ని ప్రవేశం గురించి లవకుశులు మాట్లాడుతుంటే రాముడి దేహ ఆయన చెప్తాడు, ఒక 3 వర్షాలు చెప్తాడు అద్భుతమైన. ఈ అగ్ని పరీక్ష ఎవరికండి? రాముడి దేహానిక, జానకి దేహానిక, ఈ లోకపు నోటిక. సో లోకపు నోటి గురించే ఈ అగ్ని పరీక్ష జరిగింది. అగ్నిదేవుడు వస్తాడు, ఈమెంత పతివ్రత అని చెప్పేసి చెప్తాడు. యాక్సెప్ట్ దట్. అప్పుడు కూడా చెప్తాడు రాము, సీత గుర్తుంచుకో, నాకు నీ మీద ఏ విధమైన అనుమానం లేదు, కానీ నేను ఒక నెక్స్ట్ రాజుగా అవుతున్నా. సో నా బాధ్యత వేరు, నేను నీకు భర్తగా కాదు రాజుగా ఉంటాను. కాబట్టి ఇటువంటి లోకపు విపరీతమైన మాటలు మాట్లాడతారు, కాబట్టి ఎటువంటి అగ్ని పరీక్ష. దాని తర్వాత కూడా మీకు ఏం జరిగిందో తెలుసు, ఇంత అగ్ని పరీక్ష చేసినటువంటి సీతమ్మను కూడా అనుమానించారు. ఈ 4 సీత థింగ్స్. ఎస్, ఆ పాయింట్ కి వద్దాము. ఇప్పుడు మీరు లక్ష్మణుడు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఈ రామ లక్ష్మణులు ముఖ్యంగా ఈ అన్నదమ్ముల గురించి ప్రజెంట్ సొసైటీ అసలు ఏం నేర్చుకోవాలంటారు? అన్నీ నేర్చుకోవాలి, అసలు అన్నీ కాదు, చాలా నేర్చుకోవాలి. మీకు రామ లక్ష్మణుల గురించి 2 విషయాలు చెప్తాను నేను. ఏ ఇల్లు లేదండి ఇప్పుడు అన్నదమ్ములు కొట్లాడుకుని ఇల్లు ఏదైనా ఉంటానంటారా? గజం భూమి గురించి, తులం బంగారం గురించి కొట్లాడని ఇల్లు లేదు. కొట్లాట వరకు అయితే ఓకే అండి, ఈవెన్ ఇప్పుడు మనం చంపుకోవటం వరకు చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అసలు నాకు అర్థం కాదు, అంటే నేను బాగా రామాయణం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది నాకు, నేను అవుట్ ఆఫ్ సిలబస్ ఉందనో లేకపోతే వీళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నో అర్థం కాదు. అన్నదమ్ములు కొట్లాడుకోవడం ఏంటి?
అసలు అన్నదమ్ములు ఎట్లా కొట్లాడుకుంటారు, ఎందుకు కొట్లాడుకుంటారు, దేని గురించి కొట్లాడుకోవాలి? ఒక తల్లి సేమ్ ప్లేస్ నుంచి మీరు ఇద్దరు వస్తారు, అసలు ఎట్లా కొట్లాడుతుంటారు? ఇదే విషయం. ఎందుకంటే ఒక్కటే రీజన్ అండి, మనం ఏవైతే ఉన్నాయో ఈ ఇతిహాసాల నుంచి దూరంగా వెళ్ళిపోయినాం, మనం వీటికన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోయినాం. ఎంతెంత దూరం వెళ్తున్నామో అంతంత దరిద్రం స్టార్ట్ అవుతుంది. సో రామలక్ష్మణుల బంధం చెప్తాను. రాముడు ఏదో నేమ్ సేక్ ఏదో చలో చలో కాబట్టి అనేది రాదు. ప్రతి పిన్ పాయింటెడ్గా లక్ష్మణుతో మాట్లాడతాడు. మీకు తెలుసు, దశరథుడు రాముని పిలుస్తాడు, పిలిచేసి బిడ్డ రేపు నుంచి నిన్ను యువరాజు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, సో నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండు, రేపే నీకు పట్టాభిషేకం చేస్తాను అంటాడు. ఫస్ట్ రాముడు కలిసింది కౌశల్యని కలవాడు, సీతమ్మని కలవాడు. ఫస్ట్ బయటకు రాగానే లక్ష్మణ్ కలుస్తాడు. ఒక్కటే ఒక మాట అంటాడు, ప్రతి అన్నదమ్ములు గుర్తుంచుకోవాలి విషయం, బిడ్డ లక్ష్మణ నేను ఈ రాజ్యాధికారం ఎందుకు తీసుకుంటున్నానంటే నీ గురించి తీసుకున్నా అంటాడు. ఈ మాట ఫస్ట్ మాట అంటాడు, నీ గురించి తీసుకున్నారా నేను ఈ రాజ్యాధికారం, ఈ రోజు నుంచి నేను అనుభవించే ప్రతి సుఖం నువ్వు అనుభవించాలరా, ఏ కష్టం నీ దగ్గరికి రావద్దు, చాలా నా గురించి ఉన్నావు, మనందరం మంచిగా ఇద్దరం కలిసి రాజ్యం చేద్దాం, ఇద్దరం కలిసి సుఖాలు పంచుకుందాం అంటాడు. ఇది మొదటిది. మీకు అందరు తెలుసు, రాముడిని వనవాసానికి పంపిస్తారు, వెళ్ళిన తర్వాత అందరు వెళ్ళిపోతారు, మొత్తం అయోధ్య మొత్తం రాముడికి వస్తుంది. అయితే మెల్ల తప్పించుకొని రాముడు వెళ్ళిపోతాడు. చివరికి ముగ్గురే మిగులుతారు, సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు. అలా ఆగిపోతాడు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, నది దాటుతాడు, గుహుడు నది దాటిపించేస్తాడు. లక్ష్మణ నాకు ఎందుకు అనిపిస్తుంది బేట, నువ్వు కూడా వెళ్ళిపో, ఎందుకంటే కైకేయి భరతుడు వచ్చిన తర్వాత రాజ్యాధికారం పొందిన తర్వాత కైకేయి రాజమాత అవుతుంది. ఇప్పుడే కైకేయి ఇంట్లో ఎటువంటి కోరికలు కోరి మనల్ని విడదీసింది అన్నదమ్ముల్ని, తర్వాత మన తల్లిని మంచిగా చూసుకోపోవచ్చు, నాన్నను కూడా మంచిగా చూసుకోపోవచ్చు, నువ్వు వెళ్ళు బేట, పోయి నువ్వు కొంచెం ఒక కన్ను వేసి చూసుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి, అన్న నువ్వు చెప్పినావు కాబట్టి నేను వెళ్ళిపోతా, నేను మాట్లాడకుండా వెళ్ళిపోతా, నీ మాట గౌరవిస్తాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అన్న, నేను వెళ్తున్న ప్రతిసారి నేను వెనక తిరిగి చూస్తుంటా, నడుస్తుంటా, ఎక్కడ దాకా చూస్తున్నా అంటే ఒక నాకు ఒక క్షణం వస్తుంది, నేను వెనక తిరిగి చూస్తా, నువ్వు కనబడు, అప్పుడు నా పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా అన్న, అక్కడికి ఉప్పగులు చచ్చిపోతాయి. ఎట్లా చచ్చిపోతా అంటే ఒక చెరువు నుంచి బయటపడ్డ చేప ఎట్లుంటుందో అటువంటి పరిస్థితి నాకు వస్తా అన్న అని చెప్పేసి ఏడుస్తుంటాడు. అరే బిడ్డ, నేను ఇంకొకసారి జీవితంలో నువ్వు వెనుకకి వెళ్ళిపోను అని అన్నా, అరే నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను, ఓకే, నేను టెస్ట్ చేయడానికి కూడా మాట లేదు, నిజంగానే కన్సర్న్ అబౌట్ కౌశల్య అండ్ అరే ఎప్పుడు వద్దురా, నేను ఇంకొకసారి ఈ మాట నేను మొత్తం 14 సంవత్సరాల వనవాసం అయ్యేటప్పుడు నేను ఎప్పుడు అన్నా, ఓకే అంటాడు. సారీ టు ఎక్స్టెండ్, ఇంకా ఎందుకంటే రామలక్ష్మణ్ గురించి మాట్లాడడం ఎంతసేపు అయినా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను, బ్యూటిఫుల్ విషయం. మీకు తెలుసు ఇంద్రజిత్ ఉంటాడు కదా, ఇంద్రజిత్ రామలక్ష్మణులు ఇద్దరు బాగా డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి యుద్ధం చేసినప్పుడు మస్తు అద్భుతంగా పోరాడుతుంటాడు, నాగాస్త్రం వేసేస్తాడు ఎవరికి, ఇద్దరి మీద, ఇద్దరు పైన. సో ఇద్దరు నాగాస్త్రంలో బంధించబడి ఇద్దరు మూర్చబడిపోతారు. కొద్ది సమయానికి రాముడు మేల్కొని చూస్తారు, పక్కన లక్ష్మణుడు మూర్చబడిపోయి చాలా ఘోర రక్తం అడుగులలో ఉంటాడు. ఇప్పుడు చాలా గుర్తుంచుకోండి, మనము రాముడు ఒక మాట అంటాడు, దేశే కలత్రాణి దేశే చ బాంధవ తంతు దేశంన పశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఈ మాట ఏమాట అంటే, ఏ దేశానికి వెళ్ళినా సీత లాంటి స్త్రీ దొరుకుతుంది, అంటే సీత లాంటి భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కానీ ఈ జన్మ కంటూ నువ్వు ఒక్కనివే నా తమ్ముడురా, ఏ దేశానికి వెళ్ళినా నేను ఇంకొక తమ్ముడిని తెచ్చుకోలేనురా, ఈరోజు నీవు రక్తం అడుగులు ఉన్నావు, నాకు సీతద్దు, యుద్ధమద్దు, ఏమద్దు. చెప్తున్న లక్ష్మణ, నువ్వు నన్ను ఏం మాట్లాడకుండా 14 సంవత్సరాల వనవాసాన్ని నా వెనక ఎట్లా నడుచుకుంటూ వచ్చినావో, ఈరోజు కనుక నువ్వు చచ్చిపోతే నీ వెనక నేను యమపురికి నేను కూడా వస్తాను, నేను అసలు ఇవన్నీ ఆపేస్తా, నీ వెనకనే నేను ఉంటా అని చెప్తాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రామ. ఇంత అద్భుతమైన, ఇన్ని చదివిన తర్వాత ఈ అన్నదమ్ములను కొట్లాడాలా? సో దయచేసి పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక్కటే రిక్వెస్ట్ అండి, ఆపండి, ఈ కొట్లాటలు ఆపండి, ఇవన్నీ ఆపండి, అన్నదమ్ములు కలిసి చూడండి. ఎవడెవడికో పైసలు పెడతారు, ఎవడెవడితో చేస్తారు, సొంత తమ్ముడిని పట్టించుకోకుండా, సొంత తమ్ముతో మాట్లాడకుండా ఎన్ని సంవత్సరాలు బతుకుతారు మీరు? ఏం చేస్తారు? 10కి ఏం చేస్తారు? ఏం సాధిస్తారు? హ్యాపీగా బతకండి, సంతోషంగా బతకండి. ప్రతిసారి ఇన్స్పిరేషన్ రామాయణం నుంచి వెతుక్కోండి. ఇప్పుడు చాలా మంది కూడా ఎక్కువ మాట్లాడుతున్న మాట, రాముడు మాంసం తిన్నాడు అని ఒకళ్ళు, రాముడు అసలు దేవుడైతే మాంసం ముట్టడు మా రాముడు అని ఇంకొకళ్ళు, ఇట్లా డిఫరెంట్ అభిప్రాయాలు, డిఫరెంట్ క్వశ్చన్స్
ఏంటి అసలు దీనికి మీరు ఒక క్లోజప్ ఇస్తారా? రాముడు మాంసం తిన్నాడు, సో వాట్? రాముడు మాంసం తినలేదు, సో వాట్? సో నీకు రాముడు మాంసం తిన్నాడు తినలేదని దాని గురించి డిబేట్లు పెట్టుకోండి, చాలా పెట్టుకోండి. ఓకే, సో ఈవెన్ ఐ ఫీల్ అందులో వాల్మీకి రామాయణంలో కూడా ఉంది, రాముడు మాంసం తిన్నాడు. దాన్ని హైడ్ చేయడానికి ఏమీ లేదు. రాముడు క్షత్రుడు కాబట్టి తిన్నాడు, ఆ యుగధర్మం క్షత్రులు తినచ్చు కాబట్టి తినచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవన్నీ ఎట్లా అంటే ఇది ఏది అవసరమో, కంఫర్టబుల్ ఏది అవసరమో అది తీసేసుకొని మిగతా దాన్ని ఇగ్నోర్ చేయడం అంటారు. నీకు ఏ సూట్ అవుతుందో. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతి లడ్డు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారా? ఎవ్వరు ఉండరు. నేను తిరుపతి లడ్డు తీసుకొచ్చాను, ఈ రూమ్లో తీసుకురాగానే మంచి అరోమా వస్తుంది, ఎవరికైనా టెంప్ట్ అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. నేనున్నా అనుకోండి, మా ఫ్రెండ్ ఎవరైనా తీసుకొచ్చారు, తిరుపతి లడ్డు చూడడానికి టెంప్టింగ్ అయిపోయి తినాలనిపిస్తుంది. వాడు అన్నాడు అనుకోండి, అరే నువ్వు స్నానమే చేయలేదు ఎట్లా తింటున్నావు అంటే, అప్పుడు నేను ఒక పిచ్చి స్టేట్మెంట్ ఒకటి ఇస్తుంటా. అందరు నాలాగానే అందరు చాలా దిల్ మంచిగా ఉండాలి మామ, మనసు మంచిగా ఉండాలి మామ, మనసు మంచిది తినాలి మామ అని చెప్పేసి తీసి తింటాడు. ఇదే నేను రేపు నా అక్కదో నా చెల్లెదో పెళ్ళయి రిసెప్షన్ అవుతుంది అనుకోండి, చిన్న షార్ట్ వేసుకొని బనీన్ వేసుకొని వెళ్ళిపోతాను రిసెప్షన్కు. నేను మంచిగా తయారైపోయి స్నానం చేసేసి పర్ఫ్యూమ్స్ కట్టుకొని అద్భుతంగా రెడీ అయిపోతా. సో అప్పుడు నేను ఎందుకు మాట్లాడా? అక్కడ పోయి అట్లా నిలబడి ఏంట్రా బనీన్ మీద వచ్చినావు, షార్ట్ మీద వచ్చినావు మీ అక్క పెళ్ళికి అంటే, దిల్ ఉండాలి మామ ఇవన్నీ ఎందుకు అని అంటామా? సో నీ కంఫర్ట్ గురించి నీకు ఆ రోజు తినాలి కాబట్టి పిచ్చి స్టేట్మెంట్స్ అందిస్తుంటావు. సో ఇదే రాముడు మాంసం తిన్నాడు. రాముడు తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. నువ్వు అయ్యను కొడతావు. ఈ చెప్పేటోళ్ళు, ఈ ముచ్చట్లు చెప్పేటోళ్ళు అయ్యను కొడతారు, అయ్యను తీసుకొని వృద్ధాశ్రమాల్లో ఆడేస్తారు. రాముడు శూర్పణఖ అందమైన రూపంలో వచ్చేసి నువ్వంటే నాకు అద్భుతంగా ఉన్నావు, నిన్ను పెళ్ళాడతా అనుకున్నప్పుడు, అమ్మ నేను నా జీవితానికి ఒక్కతే భార్య కాబట్టి చెరు ఇప్పుడు నువ్వు ఇది ఆడవాళ్ళ విషయంలో నువ్వు ఈ విధంగానే ఉంటావా? తమ్ముడు నువ్వు ఇన్ని ముచ్చట్లు చెప్పేటోడు తమ్ముడు కొట్లాడతాడు, అన్నతో కొట్లాడతాడు. తమ్ముడిని ప్రాణానికన్నా ఎక్కువ ప్రేమించు. ఇంతకుముందు చెప్పాను కదా, నాకు అవసరమే లేదు, యుద్ధం అవసరం లేదు, సీత అవసరం లేదు, నువ్వే నాకు ముఖ్యమని చెప్తాను. నువ్వు అట్లా ఇవన్నీ చెయ్యి, మాంసం తిను. ఇప్పుడు మాట్లాడదాం మాంసం గురించి. ఏంది పిచ్చి? ఈ థంబ్నెయిల్స్ యూట్యూబర్స్కి బెస్ట్ ఉంది. రాముడు మాంసం తిన్నాడు ఎంత పెద్దది వేయాలి, అది క్లిక్ చేస్తే లోపలికి వ్యూస్ వస్తాయి. దీని గురించి కాదు కదా. సో నువ్వు దాన్ని ఎన్నుకున్న తత్వాన్ని దొరకబట్టి, కానీ రాముడు మాంసం తిన్నాడా, రాముడు హష్ పిప్పి షూ వేసుకున్నాడా, రాముడు జీన్స్ వేసుకున్నాడా, ఏం మాట్లాడుతున్నాం మనం? దీని వెనుక పడుతున్నాం కాబట్టి, ఇవన్నీ ఈ వస్తువులు వెనుక పడుతున్నాం, తిండి వెనుక పడుతున్నాం కాబట్టి ఇటువంటి విషయాలు తత్వం వెనుక పోవాలి కదా మనం. తల్లి అందంగా ఉండొచ్చు, అందవిహీనంగా ఉండొచ్చు, కానీ నీ అమ్మ అన్నప్పుడు వాడికి ఏం గుర్తుకొస్తుంది? మా అమ్మకు కొంచెం ముక్కు వంకరుండరా, మా అమ్మకు అని గుర్తుకొస్తా. తల్లి ప్రేమ గుర్తుకొస్తుంది. ఎగ్జాక్ట్లీ రాముడు చూస్తే రాముడు మాంసం తినడా గుర్తుకు రావద్దు, రామతత్వం గుర్తుకు రావాలి, రాముడు తండ్రి వెనకట్లా నిలబడ్డాడు గుర్తుకు రావాలి, అది గుర్తుకు రావాలి కదా. సో దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. అసలు ఏముందండి రామాయణంలో ఈ మాంసం గురించి, లేకపోతే ఏముంది అసలు? ఉన్నది చాలా. వేటకి వెళ్ళాడని రాముడు అంతే. వాలి కూడా అంటాడు, ఏమంటాడు అంటే, అసలు నువ్వు నన్ను ఎందుకు చంపినావు, నా మాంసం నీకు తినడానికి కూడా ఉపయోగపడదు కదా అని అంటాడు. అట్లా చెప్తాను, చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నా, ఓకేనా? అట్లా నా మాంసం ఎందుకు అబ్బా, అన్నది వానర మాంసం, నువ్వు తినడానికి కూడా ఉపయోగపడదు కదా అని అంటాడు. అంటే ఇట్ షోస్ దట్ హీ ఈట్స్ ఏమంటారు మీట్. తర్వాత సీత కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి మాంసంతో సహా భోజనాలు పెట్టాలని చెప్పేసి నేను చదివాను. ఓకే, సో దిస్ ఏ కాంట్రవర్సీ. ఇప్పుడు ఇదే వీడియోని దీనిలో పిన్ పాయింట్ చేసి దీన్నే థంబ్నెయిల్స్ వేసుకొని చేస్తే వేస్ట్. సో అంటే చెప్తాను ఒక్కటే విషయం, తత్వాన్ని దొరకబట్టండి. తత్వం దొరకబడితే మనం బాగుపడతాము. ఆ మాంసాన్ని దొరకబడితే ఏమొస్తుంది నాకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు వాలి అని కూడా అన్నారు. వాలిని వధించినప్పుడు ఇప్పుడు వాలి ఎలా అయితే మాట్లాడారో, చాలా మంది కూడా రామతత్వానికి వ్యతిరేకంగా ఆయన్ని వెనక నుండి వధించారు. వెరీ గుడ్. మళ్ళీ చదవరు, ఏం చదవం మనం. మనంతా ఏమంటారు, వాట్సాప్ యూనివర్సిటీ, యూట్యూబ్ కాలేజ్ మనంతా. అందుకే చూసి పిక్ చేసుకొని మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ హైడ్ చేయను, నేను ఏం డిఫెండ్ చేయను, రాముని డిఫెండ్ చేయను. ఐ విల్ షో ఆ కన్వర్జేషన్ ఏం జరిగిందో చెప్తాను అంతే. ఐ డోంట్ డిఫెండ్ వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు. ఇదే క్వశ్చన్ వాలి అడుగుతాడు రాముని. చెట్టు చాటు నుంచి కొట్టినావు, నువ్వు పిరికోడివి, నీకు ధర్మం కూడా తెలియదు, రాజధర్మం అంటే ఏదో అని ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు, నువ్వు చేసిన తప్పులు ఇది అని చెప్తే, అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, వాలి నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు చూడు, నాకు చాలా నవ్వొస్తుంది, నువ్వు అనవసరంగా నన్ను నిందిస్తున్నావు. ఒక విషయం చాలా జాగ్రత్త చెప్తా నేను, ఓకేనా?
ఎవరికైనా సరే తండ్రి, గురువు, అన్న, ఈ ముగ్గురు తండ్రితో సమానం. తండ్రి తండ్రితో సమానం, గురువు కూడా తండ్రితో సమానం, అన్న తండ్రితో సమానం. ఈరోజు సుగ్రీవుడుకి నువ్వు అన్న అవుతావు, ఓకేనా? నువ్వు తండ్రి స్థానంలో ఉండి సుగ్రీవుడు ఏమైనా తప్పు చేస్తే దండించి వాడిని దగ్గర చూసుకోవాల్సింది పోయి నీకు భయపడుతూ వాడు అంతా తిరుగుతున్నాడు. అదొక్కటే కాదు, ఇంకో విషయం, సుగ్రీవుడి భార్య రుమను నువ్వు ఘోరంగా అంటే అక్రమంగా అనుభవిస్తున్నావు. సుగ్రీవుడి భార్య ఎవరు? సుగ్రీవుడితో ఉండదు, వాళ్ళతో ఉంటుంది. ఓకే, ఈ పనులు చేస్తున్నాడు. అంటే ఏమైతే ఇప్పుడు సుగ్రీవుడు వాళ్ళకి తమ్ముడు అంటే సుగ్రీవుడు ఖచ్చితంగా కొడుకు స్థానంలో ఉన్నాడు కదా. అంటే తమ్ముడు అంటే తమ్ముడు, కొడుకు యొక్క భార్య ఏమవుతుంది? కోడలు అంటే మన దగ్గర కూతురు స్థానమే. అలాంటి కూతురు స్థానంలో ఉన్న ఆమెతోటి నువ్వు ఉంటున్నావు. రెండో విషయం ఏంటంటారు, నువ్వు వానరం అంటే జంతువును ఎట్లయినా చంపచ్చు. శాస్త్ర ప్రకారంగానే మాట్లాడుతున్న నేను శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్తున్నా, ఓకేనా? ఎలా అయినా చంపచ్చు, పడుకున్నప్పుడు చంపచ్చు. నేను మీరు వేటకి వెళ్ళేటప్పుడు ఏదైనా జంతువుని వేటాడితే అట్లా కొట్టినావు అబ్బా, నువ్వు బాణంతో కొట్టినావు అట్లా అన్నారు కదా. వేట చేసినప్పుడు వేట ఎట్లయినా చేయొచ్చు కదా. సో అట్లా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను చంపచ్చు, ఆ హక్కు ఉంది. ఇంకో విషయం, మూడో విషయం, ఈ మొత్తం భూమండలం కూడా ఇక్ష్వాకు వంశం అంటే మాది. ఇప్పుడు భరతుడు పరిపాలిస్తున్నాడు, భరతుని తరపున అందుకని ఒక మాట చెప్తాడు, భరతుడు నగరాలను పరిపాలిస్తాడు, నేను వనాలను పరిపాలిస్తానని చెప్పేసి మా దగ్గర ప్యాక్ట్ ఉంది. సో ఇప్పుడు నువ్వు నిలబడ్డ ప్లేస్ ఏదైతుందో అది ఇక్ష్వాకు వంశంలో కిందకి వస్తుంది, అంటే నా రాజ్యంలోకి వస్తుంది. అప్పుడు చెప్తూ ఒక కోట్ చేస్తాడు, మనువు చెప్పిన శాస్త్రం ప్రకారము ఏ రాజు అయితే తన ముందు తప్పు జరుగుతున్నప్పుడు వాడిని దండించలేదు అనుకో, వాడు చేసిన పాపం ఆ రాజుకు వస్తుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, నేను ఇప్పుడు నీకు దండన చేసిన కాబట్టి నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయినాయి. సో అన్ని జీరో అయిపోయినాయి. నేను నీకు కీడు చేయడం కాదు, మేలు చేసిన అని చెప్పేసి అద్భుతమైనటువంటి శాస్త్రం అన్ని విషయాలు చెప్తుంటారు. సో నేను చంపడం తప్పు కాదు, నువ్వు చేసిన అధర్మం అన్నప్పుడు వెంబడి నెక్స్ట్ వాలి అంటాడు, అయ్యా అర్థమైంది అయ్యా, నేను అనవసరంగా నేను దూషించిన అని చెప్పేసి రాముడి మీద మాట్లాడిన మాటలకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి ఒక మాట అంటాడు, ఇప్పటి నుంచి అంగదుడి బాధ్యత నీది అని చెప్తాడు. అంగదుడు కొడుకు అంటే ఎంత ఆయనకు అర్థం. ఇంకొక మాట కూడా అంటాడు, అసలు నువ్వు నీ భార్య గురించి వచ్చినావు కదా, రావణాసుడు వాడిని నేను ఇట్లా పిసికేస్తా, వాళ్ళు అద్భుతమైన బలవంతుడు, చాలా అద్భుతం. మీకు తెలుసు, ఎదురుగా వస్తే సగం బలం తీసుకుంటాడు. నువ్వు గనక నాతో స్నేహం చేస్తే వాడిని ఒక దున్నపోతును ఎట్లయితే గట్టి లాక్కొని వస్తున్నావు అట్లా లాక్కొని వచ్చి నీ ముందర పడేస్తోని రావణాసురుని నువ్వు మావంతుడి దోస్తు చేసిన అంటే అప్పుడు రాముడు చెప్తాడు, వాడు ఎంత బలవంతుడైనా సరే అధర్మం పక్కున్నాడు నాకు వద్దు, వాడు ఎంత బలహీనుడైనా సరే ధర్మం పక్కున్నాడు నాకు కావాలని చెప్పి చెప్తాడు. ఇంత చెప్పిన తర్వాత వాళ్ళకి ఎంత ఈయన మాట్లాడిన మాటలలో ధర్మాన్ని చూసి ఎంత ఇంప్రెస్ అవుతాడంటే తప్పు ఒప్పుకుంటాడు. తర్వాత చెప్తాడు, అంగదుడి బాధ్యత నీదే అని చెప్పేసి అంటే తన కొడుకు బాధ్యతని ఇచ్చిండు. ఎందుకు? సుగ్రీవుడు భవిష్యత్తులో వీడు నా అన్న అంటే శత్రువుగా కొడుకు అని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని సుగ్రీవుడి చేతిలో పెట్టాడు వాలి అంగదుని రామచంద్ర. అది రాముడు పాటించిన ధర్మం. సో ఇప్పటికైనా ఆ నోర్లు మూస్తాయేమో ఈ వీడియో ద్వారా అనుకుంటున్నా. లేదంటే ఒక విషయం, ఇవన్నీ విషయాలు కూడా అండి గుర్తుంచుకోండి, నేను ఇక్కడ ఉంటా నువ్వేం చెప్పినా క్వశ్చన్ చేస్తానంటుంది కాదు. ఇది ఫెన్స్ సిట్రస్ అంటారు. ఫెన్స్ సిట్రస్ అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది. అంటే వాడికి ధర్మం ఏది అధర్మం ఏదో తెలియని ప్లేస్లలో కూర్చుంటారు, వాళ్ళ గురించి ఈ వీడియో. సో కనీసం వీడియో చూసిన తర్వాత ఓహో ఇట్లా చేశాడా అని చెప్పేసి కనీసం ధర్మం వైపు రామాయణం వైపు వెళ్ళేటోళ్ళ గురించి ఇది. అంతే తప్ప ఏదో నేను ఏదన్నా అడుగుంది అనుకో తిక్క క్వశ్చన్ అడుగుతానంటే వాళ్ళకి కాదు ఇది. జనరల్గా ఎవరైనా ఒక అమ్మాయో లేకపోతే ఎవరైనా వచ్చి తన అభిప్రాయం చెప్తే మీకు మనం అవునైతే అవునని చెప్తాం, కాదైతే కాదని చెప్తాం. ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే శూర్పణఖని ముక్కు చెవులు కోసి పంపించారు అనేది ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే, ఒక మనిషి తన అభిప్రాయాన్ని చెప్తే తన పైన దాడి చేసినట్లుగా అనుకోవాలా? ఇది ధర్మబద్ధంగా ఉందా? మీకు రాముడు బాలుడుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి రాముని తీసుకెళ్తాడు, నా యజ్ఞయాగాదుల్ని నాశనం చేస్తున్నారు రాక్షసుల్ని. సో తాటకి కూడా ఒక అభిప్రాయం ఉండే, వీళ్ళతో యజ్ఞయాగాదులు చేయొద్దని, వాళ్ళ దానిలో మాంసం అన్ని వేస్తూ. సో ఇప్పుడు తాటకి అభిప్రాయం కరెక్ట్ అంటారా? నా అభిప్రాయం ప్రకారం యజ్ఞాలు జరగద్దు, ఎదుటోనే డిస్టర్బ్ చేయాలి, వాడిని నాశనం చేయాలని చెప్పేసి కోరుకున్నది. అదే తాటకిని రాముడు స్త్రీ అని చెప్పేసి వెనుక ముందైతుంటాడు, చంపాలా లేదా అని. విశ్వామిత్రుడు చెప్తాడు, నువ్వు అక్కడ స్త్రీని చూడకు నాయన, రాక్షసిని చూడు, వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు చూడు, ఏం ఆలోచించినా కొట్టేసి అని చెప్తాడు.
ఒకటే ఒక బాణంతో తాటకిని కొట్టేస్తాడు. ఓకే. శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ మాయావేషంలో వస్తుంది. మాయావేషంలో వస్తుంది అంటే తన వికృతమైన రూపం, రాక్షస రూపం కాకుండా మంచి అందమైన అమ్మాయి లెక్క వస్తుంది. ఓకే. రాముడి దగ్గరికి వస్తుంది. హీ స్పోక్ వెరీ వెల్, చాలా అద్భుతంగా మాట్లాడతాడు. అమ్మ అని సంబోధిస్తాడు. తల్లి నాకు నేను చూస్తే ఎంత వల్గర్గా మాట్లాడుతుంటే శూర్పణఖ, నిన్ను చూస్తే నాకు చాలా కామం వస్తుంది. ఈ కామం గురించి మాట్లాడుతుంటది, వేరే విషయాలు ఏముండే. నువ్వు నాతో రా, మంచిగా ఇద్దరం కలిసి అడవులలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తాను లైఫ్ అని చెప్తుంటాడు. అమ్మ అమ్మ అని సంబోధిస్తూ, కా తల్లి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి ఒక చిన్న చమత్కారం కొంది. అక్కడ కూర్చున్నాడు కాబట్టి నా తమ్ముడు మనకి పెళ్లి కాలేదు, కావాలంటే ఆయన ట్రై చేసుకోండి, సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఆయన ఎక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన, అయ్యో నాతోటి ఏం చేస్తావు తల్లి నువ్వు, నేను ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఇంత షేమ్లెస్ చూడండి శూర్పణఖ, షేమ్లెస్. నేను వద్దు మన దగ్గరకు అంటే వెళ్ళిపోతుంది. రాముని గురించి వచ్చింది, నాకు పెళ్ళి అయిపోయింది, నాకన్నా మంచిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అక్కడ ఉన్నాడు, వెళ్ళిపో అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అదేంది, కనీసం అక్కడ నిజాయితీ ఉండాలి కదా. లేదు లేదు నాకు నువ్వే కావాలని అనట్లేదు, దరిద్రంగా అక్కడికి వెళ్తుంది, లక్ష్మణ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏమంటాడు, నేను అన్నకు తమ్ముడిని, నేను బంటుగా వచ్చిన, పనులు లెక్క వచ్చిన, ఇప్పుడు నన్ను చేసుకున్నాను అనుకో, నేను మగ పని మనిషి అవుతాను, ఆడ పని మనిషి అవుతాను, అంతే తప్ప పెద్ద ఏం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటాడు. అట్లా ఇద్దరిని పంపిస్తుంది. ఎందుకు అంటే ఈమెలో కామం తగ్గిద్దామని చెప్పేసి. సో చివరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది శూర్పణఖకు. అసలు వీళ్ళిద్దరు నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఆమె అని చెప్పేసి, అక్కడ కూర్చున్న స్త్రీ ఆమె అంత అందంగా ఉంది, అంత అద్భుతంగా ఉండగా రాముడు నన్ను చూడడు కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఆమె మీద, సీతమ్మ తల్లి మీద పడి ఆమెను చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమయంలో చెప్తారు రాముడు చెప్తారు, లక్ష్మణ మనం చాలా ఇటువంటి అమ్మాయితోటి ఇటువంటి పరాచకాలు ఆడద్దు. సో ఈమెకు ముక్కు ఈమె తన అందాన్ని చూసి బాగా, అంటే ఈ ముక్కు చెవులు ఎందుకు ఒకసారి చెప్తాను. ఏదైనా సరే ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు ఓకేనా, మీరు అందవికారంగా ఉన్నారనుకోండి, ఎవరికి నా మీద మనసు రాదు అని చెప్పేసి అనిపిస్తుంటుంది కదా. ప్రతిసారి అద్దంలో చూసుకున్నప్పుడు నీకు ముక్కు చెవులే అనుకోండి, నీలో ఉన్న కామ కోరికలు కూడా మొత్తం తగ్గిపోతుంటాయి. ఆ ఉద్దేశంతో ముక్కు చెవులు కోసి మాత్రమే పంపిస్తారు తప్ప చంపరు. సో దాని తర్వాత శూర్పణఖ ఏం ఊరుకోలేదు, చాలా పెద్ద బీభత్సమే చేసేసింది. ఇంకా అది చరిత్ర. సో అంటే ఫస్ట్ సీతమ్మ వారి పైన ఈవిడ అటాక్ చేసింది. చేశాను. సో ఊరికనే ముక్కు చెవులు ఇట్లా కూర్చో అమ్మ నేను కటింగ్ చేసి పంపిస్తా, లేకపోతే మీకు ఫేషియల్ చేపించి పంపిస్తాను కాదు. సో అట్లా సీత మీద దాడి చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రతిస్పందించారు తప్ప అట్లా చేయలేదు. అది. అండ్ ఓవరాల్ గా మనం సీతమ్మ వారి ఎపిసోడ్ తీసుకుంటే రామాయణం అంతా కూడా సీత కష్టాలు అన్నట్లుగా వినిపిస్తుంటుంది, అదే చూపిస్తారు. ఇంకో సామెత కూడా ఉంది, సీత కష్టాలు సీతకి అని. ఇన్ని కష్టాలు నిజంగా అసలు సీతమ్మ వారు నిజంగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏవైనా ఉన్నాయా? సీత కష్టాలు అసలు అందరూ అదే. మీరు ఇంకో పాయింట్ మీరు చాలా నేను విన్నాను, ఎవరైనా ఆడపిల్ల పుట్టింది అనుకోండి, సీత పేరు పెట్టాలంటే భయం, సీత పేరు పెడితే సీతమ్మ లెక్క కష్టాలు వస్తాయని చెప్పి చెప్తుంటారు. నేను రీసెంట్ గా ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు చాలా ఇష్టం రాములు వారు. నేను ఒక పెండెంట్ చేయించుకుంటే ఇది వేసుకుంటే సేమ్ ఇలాంటి కష్టాలే వస్తాయి అన్నారు ఒకరు. మళ్ళీ తమ్మునేల్ బ్యాచ్, ఇదంతా తమ్మునేల్ బ్యాచ్ ఉంటుంది కదా. ఈ శుక్రవారం ఈ పాట వింటే మీ కష్టాలని పోతాయని తమ్మునేల్స్, ఇవన్నీ అంత మూర్ఖత్వం. అసలు ఈ మూర్ఖత్వానికి చాలా పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అంతేందుకు నా ఇంట్లోనే జరిగిన సంఘటనలు చెప్తానండి. ఎవరికో ఐ విల్ టేక్ ఎవ్రీ బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్. సో మా వైఫే కొడుతుంది, యూట్యూబ్లో కొడుతుంది, రాత్రి కల్లోకి దున్నపోత వస్తే ఏమవుతుంది అండ్ సర్ప్రైజింగ్లీ దానికి మీకు కింద దాంతో దొరుకుతుంది. వాడు వస్తాడు ముందుకు వచ్చి, రాత్రి మీ కళ్ళలోకి దున్నపోతులు వచ్చాయా, అయితే ఇది జరుగుతుంది. దున్నపోతులు కాకపోతే ఏదో ఒకటి వస్తాయి. ఏంది మూర్ఖత్వం. సో సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు కావు, సీతమ్మ పేరు పెట్టుకుంటే గుణాలు వస్తాయి. అండ్ ఐ విల్ మేక్ ఎ స్టేట్మెంట్, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మనందరికీ స్వామి వివేకానంద పరిచయం అంటే ఐ మీన్ తెలుసుంటుందిగా. స్వామి వివేకానంద ఇన్ని విషయాలు చెప్పాడండి. చాలామంది ఎట్లుండాలి, ఇండియన్ మెన్ ఎట్లుండాలి, ఏంది అని విషయాలు చెప్పాడు, చాలా చెప్పాడు. కానీ ఆయన ఒక మాట అంటాడు, మరి ఇండియన్ ఉమెన్కి మీరు ఏం చెప్తారంటే, నేను ఇండియన్ ఉమెన్కి ఏమీ చెప్పాను, ఒక్కటే విషయం చెప్తాను, ఒక్కటే స్టేట్మెంట్ ఇస్తాను, బీ లైక్ సీత. ఈ దేశంలో ఉన్న ప్రతి తల్లి, ప్రతి స్త్రీ సీతను ఆదర్శంగా తీసుకొని సీతమ్మ ఎట్లా బిహేవ్ చేసిందో అట్లా బిహేవ్ చేస్తే చాలు, ఈ దేశానికి ఏమి కాదు, ఈ దేశానికి రక్షణ సీతమ్మ యొక్క గుణం అని చెప్పేసి చెప్తాడు. సీత ఇస్ ద బిగ్,
అసలు రామాయణానికి ఇంకొక పేరు సీత చరిత్ర అని చెప్పి చెప్తుంటారు, సీత చరిత్ర అని చెప్పి చెప్తుంటారు. సీతమ్మ యొక్క బ్యూటిఫుల్ థింగ్ చెప్తానండి నేను. ఓకేనా, ఇది నేను 3-4 నేను ఎందుకు అంటున్నానంటే రామాయణం ఒక్కసారి చదివితే అర్థం కాదు, ఒకసారి కాదు 100 సార్లు చదివినా అర్థం కాదు. అంటే అర్థం కాదు అంటే దాని యొక్క ఇంకా లోతుంటుంది. నేను చాలాసార్లు చదివి ఉంటాను. మీరు తెలుసు కదా, రాముడికి పట్టాభిషేకం అయిన తర్వాత కైకేయి 2 కోరికలు కోరుతుంది. దశరథుని దగ్గరికి వెళ్తే నాయన నీ కోరికలు అంటే వెళ్ళిపోతా అమ్మ, ఇమీడియట్గా వెళ్ళిపోతాను నేను అని కైకేయికి ప్రామిస్ చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ మొట్టమొదటిగా లక్ష్మణుడు చెప్తాడు. లక్ష్మణ్ వాజ్ వెరీ ఫిరోషియస్, చాలా కోపానికి వస్తాడు. నువ్వు ఇక్కడే నిలబడు, ఎవడన్నా అయోధ్యలో నీకు ఎదురు మాట్లాడితే ఇంక్లూడింగ్ అవర్ తండ్రి మన లోపడేస్తే ఈరోజు జైలు వేస్తా. నా ధనస్సు ఈరోజు ఉరుకులాడుతుంది, ఎవడనే ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు, నేను ఉంటా నేను చూసుకుంటా నువ్వు అంటాడు. అరే వద్దురా తమ్ముడు అంటాడు. కౌశల్య దగ్గరికి వెళ్తాడు. కౌశల్య సో హ్యాంగ్రీ, నేను ఇప్పుడిప్పుడే నువ్వు కొడుకు పుట్టినావు, నాకు పుట్టక పుట్టినావు, నేను మంచి ఆనందంలో ఉన్నా, రేపటి నుంచి నువ్వు యువరాజు అవుతావు, హ్యాపీగా నీ రాజ్యంలో నా కొడుకు రాజు కింద నేను బతుకున్నా అని ఎన్నో కలలు కన్నాను ఆయన. అన్ని షాటర్ అయిపోయి అన్ని ఘోరం అయిపోయి. లక్ష్మణుడు చెప్పినట్టు మీ నాన్న జైలు అయినానా ఆ మాట కూడా ఉంటుంది. లక్ష్మణుడు చెప్పినట్టు జైలు అయినానా నువ్వు రాజు. ఎగ్జాక్ట్లీ ఇదే విషయాన్ని ఇదంతా వీళ్ళిద్దరి మీద కమిషన్. రాముడు సీత దగ్గరికి వెళ్తాడు. సీత దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతమ్మతోటి జరిగిన విషయాన్ని చెప్తాడు. ఇమ్మీడియట్గా సీత అనే మాట ఒక లాస్ట్ ఈ స్టేట్మెంట్తో ముగిస్తాడు రాముడు. సీత నేను ఇంకా వనవాసానికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు సీతమ్మ అనే మాట ఏ స్త్రీ ఉన్నా ఏమంటారండి, ఏమంటుందో మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు చూసే వాళ్ళకు. అట్లా మనకు రావాల్సిన రాజ్యం వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, పా నువ్వు అమాయకు నీకు ఏం మాట్లాడరు, నేను మాట్లాడతాపా, మా అమ్మతో మాట్లాడతాపా, ఆ కైకేయి ఆమెదేంది పెత్తనం అని ఎన్నో పిచ్చి మాటలు మాట్లాడుతుండొచ్చు. లేకపోతే నిజమైన మాటలే కావచ్చు. నీకు రావాల్సిందని ఎట్లా నిన్ననే చెప్తారు, ఈరోజు వద్దంటారు. ఏం మాట్లాడుతున్నారు అంటారు. సీతని మాట్లాడి ఏంది వనవాసానికి వెళ్తున్నాను అంటున్నావు, ఏంది వెళ్దాం కదా అనాలి, వెళ్దాం అనాలి కదా, వెళ్తున్నాను అంటున్నావు ఏంటంటే అంటే షీ వాస్ రెడీ టు గో విత్ రాముడు. అసలు ఏంది నీ రాజ్యం ఏంది, ఏం కోరికలు, ఇవన్నీ ఏది అడగదు, ఏ కన్వర్జేషన్ జరగదు వాళ్ళిద్దరి మధ్యలో అని అంటారు. లేదు తల్లి నేను వెళ్ళిపోతా, నన్ను ఒక్కరినే వెళ్ళిపోమన్నారు, నిన్ను రావద్దన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో అద్భుతమైన కొట్లాడ జరుగుతుంది. అద్భుతమైన 2 వేరే కావచ్చు, కానీ ఎందుకు అద్భుతమైన కొట్లాడ అంటే చెప్తాను. ఈయన ఒక ధర్మం చెప్తాడు, ఆమె ఒక ధర్మం చెప్తుంది. ఇద్దరు కొట్లాడు చూడండి ఎంత అద్భుతమైన వీళ్ళిద్దరు అంటే. ఈయననేమో ఇక్కడనే ఉంచాలే కష్టాలు పడతాయి, రాముడు లేకుండా నేను ఉండలేను ఈమె కష్టం, రాముడు లేకుండా ఉండడమే కష్టమని ఈమె బాధ. ఆమెకు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అదే అయోధ్య. చివరికి ఎంత ఘోరం అంటే రాముడిని మీరు అందరూ అనుకుంటారు కదా, సీతమ్మ ఒక్కసారి దూషించింది రాముడి మొత్తం రామాయణంలో. దూషించిందంటే తీపి ప్రేమతో చూసిన ద్వేషం. ఇది మస్తు ధర్మాలు చెప్తుంటాడు. నువ్వు అక్కడ అడవులు ఉంటాయి, కష్టం ఉంటుంది, రాక్షసులు వస్తారు, ఏదన్నా వస్తారు అంటే ఎప్పుడు ఒక మాట ఉంటుంది, మా నాన్న ఆడదానికి ఇచ్చి పెళ్లి చేసిండు నన్ను అంటే. దట్ ఈస్ ఓన్లీ ఒక్కసారే. అది కోపంతో కాదు, రాముడి మీద కోపంతో. ఈయన నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడో, 14 సంవత్సరాలు ఆయన వదిలిపెట్టి నేను ఉండలేను అనే ఉద్దేశంతో చెప్తాను. అప్పుడు చెప్తాడు లేదు అంటే అప్పుడు ఒక మాట, నేను నిన్ను ఏం అడగా, నువ్వు ముందున్నాడు నేను వెనక నేను వస్తాను, నేను ఏ కోరికలు కోరక, నాకు అది కావాలి ఇది కావాలని ఏం కోరకను, నేను హ్యాపీగా నీతో వస్తా, నేను ఏం డిస్టర్బ్ చేయ అని చెప్పి కన్విన్స్ చేస్తుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సీత. ఇది మన సీతమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంతేందుకు మిమ్మల్ని ఒక రూమ్లో బంధించి నేను రోజు టార్చర్ పెడుతున్నాను అనుకోండి, ఎన్ని రోజులు సహించగలుగుతారు మీరు? ఎన్ని రోజులు సహించగలుగుతారు అనేది మానసిక స్థితి. 1, 2, 3 ఒక నెల ఉందా అనుకుందాం. కానీ సీతను అశోకవనంలో కూర్చునబెట్టేసి, సీత కూర్చున్న ప్లేస్ చుట్టూ ఏముంటుంది, హనుమంతుడు చూస్తాడు, చుట్టూ నరమాంస భక్షకులను పెడతాడు రావణాసురుడు. ఎందుకు? ఈమె టార్చర్ భరించలేక నా దగ్గర రావాలని. మొత్తం నరమాంస భక్షకులు, అందవిహీనంగా ఉన్నటువంటి రాక్షసులు, ఎప్పుడు నోట్లకి రక్తం గారేది, చెవుతలలో ఎముకలు పెట్టుకునే రాక్షసులను చుట్టూ పెడతాడు, టార్చర్ పెడుతుంటారు. వాళ్ళు ఊరికనే కూర్చోరు, పోతే ఏమవుతుంది, నువ్వు రావణాసురుని దగ్గరికి ఏం చెప్తున్నావు వేడా అని విపరీతమైన పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని పెట్టారు. ఇంత అయిన తర్వాత హనుమంతుడు దర్శనం అవుతుంది. చెప్పిన తర్వాత హనుమంతుడు అంట, తల్లి నీ కష్టాలు నేను చూడలేకపోతున్నా, ఒక పని చేయి, నా భుజాల మీద ఎక్కి పోదామా అంటాడు. సీతమ్మ నవ్వుకుంటుంది, చిన్నగా ఉన్నాడు, సూక్ష్మరోలు, బాబు నన్ను భుజాల మీద ఎక్కిస్తున్నట్టే, అయ్యో తల్లి నువ్వు అనుమానం పడుతున్నావు అని చెప్పేసి ఒక్కసారి ఆమె సీతమ్మకు తన రూపం చూపిస్తుంటాడు. ఇక్కడ కూర్చో తల్లి నేను తీసుకెళ్తా అంటే, ఇంత టార్చర్ 11 నెలలు అవుతుందండి, ఎగ్జాక్ట్ 11 months తర్వాత హనుమంతుడు వస్తాడు. ఇంత టార్చర్ అనుభవిస్తున్నాము. షీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గో టు రామ విత్ హనుమంత్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఒక మాట అంటే, నేను నీతోటి వస్తే నేను కాపాడబడతా,
కానీ నా భర్త కీర్తి మాత్రం పోతుంది. ఎవడో పంపించి దొంగసాటున తీసుకొచ్చిండు, లేదు నేను ఇంకొక 4 రోజులు బతుకుతా, రామునికి చెప్పు నీ గురించే బతుకుతా రామ, రావాలి రాముడే రావాలి అని. ఇంత టార్చర్ అనిపిస్తుంది. ఏ స్త్రీ కూడా ఇట్లా మాట్లాడు. ఓకే, ఇంకొక విషయం చెప్తానండి. సీతమ్మ గురించి అన్నారు కాబట్టి నేను ఆగలేను, సారీ. ఒక్క మాట, మీ ఇంకొక విషయం, తెలుసుగా సీతను వనాలలో వదిలేస్తాడు. ఎవరు అనుమానించారని చెప్పాను కదా, ఈ లోకపు నోటికి అని చెప్పింది. దాన్ని కూడా తాళం వేయలేకపోయాడు. రాముడు వదిలేస్తాడు. లక్ష్మణుడు చెప్తాడు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండాలమ్మా, ఎందుకంటే అంత మొత్తం బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా చెప్తారు. అంటే మస్తు చాలా ఏడుస్తుంది సీత. ఏడ్చి ఒక మాట, ఇదండి దిస్ ఇస్ పీక్ దట్ ఎనీబడి కెన్. అసలు ఎవ్వరు ఇట్లా మాట్లాడరు, ఎవ్వరు, ఏ స్త్రీ కూడా ప్రపంచంలో ఇట్లా మాట్లాడదు. ఒక మాట అంటారు లక్ష్మణునితోటి, నేను పతివ్రతనని చెప్పు రామునికి, అన్ని విషయాలు అన్ని ధర్మాలు చెప్పి ఒక మాట అంటుందండి. ఒక్కటే స్టేట్మెంట్, వెరీ ఇంప్రెస్డ్. రామునికి చెప్పు ధర్మం ఎప్పుడు మితిమీరద్దని, రామునికి చెప్పు దేశంలో ఉన్న పౌరుల్ని సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకోమను అని చెప్పి. ఇది విన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. దీని బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు రాముడు సీతను అడవిలో వదలడానికి కారణం ఏంటంటే, అదే దేశంలో ఉన్నటువంటి ఎవడో వాగిండు, పిచ్చివాగుడు వాగి, ఆ పౌరులే వాగిరు కదా. నన్ను సీత నుంచి దూరం చేసిరనే బాధతోటి ఆ పౌరులను ఎక్కడ కోపం ప్రతీకారం తీర్చుకుంటావేమో తీర్చుకోవద్దు, నీ ధర్మాన్ని మాత్రం మీరకు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నాకెన్ని కష్టాలు, మన ఇద్దరం ఎన్నైనా కష్టాలు పడదాం, కానీ పౌరులకు ఏం కావద్దు, పౌరులను తమ్ముళ్ళ లెక్క చూసుకోవాలి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సీత. నో బడీ కెన్. అట్లా మాట్లాడేటోడు ఎవడు లేడు, అట్లా మాట్లాడేటోడు మళ్ళీ పుట్టరే మా స్త్రీ. అంత అద్భుతంగా సీతమ్మ తల్లి మాట్లాడుతుంది. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మీరు డిస్కస్ చేసినవన్నీ కూడా మళ్ళీ నేను సేమ్ అదే పాయింట్కి వస్తున్నా. అన్ని సీత త్యాగాలు, సీత కష్టాలు ఇవే ఉన్నాయి. ఇంత మంచి మనసు ఉన్న సీతమ్మ వారికి చివరికి దక్కిందేంటి? మంచి క్వశ్చన్ అడిగారు. నేను కూడా ఇట్లనే అడిగిన యాక్చువల్లీ ఒకరిని, ఏంటి ఇదంతా ఇంత సీత ఇన్ని త్యాగాలు, ఇంత నిజాయితీ ఇంత ఉన్నా సరే ఏం జరుగుతుంది అంటే, ఒక మాట అన్నాడు. అది మీకు ఎట్లా అర్థమైందో నాకట్లే ఒక రకంగా అర్థమైంది. రాముడు కష్టాలు పడ్డాడు, ఈక్వల్గా రాముడు కూడా చాలా కష్టాలు పడ్డాడు. దే ఆర్ నాట్ బోత్ డిఫరెంట్, దే ఆర్ సేమ్. రాముడు ఈక్వల్గా కష్టాలు పడ్డాడు. అరే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత త్యాగాలు చేసి వాళ్ళకి ఏమొచ్చిందన్న అంటే, ఒక మాట అంటాడు, వాళ్ళకి రాత్రి మంచి నిద్ర పడుతుందిరా అని చెప్పి చెప్పిండు. అంటే నిద్ర పట్టడం దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి ఏ గిల్టీ ఉండదురా, జీవితంలో తప్పు చేసినా గిల్టీ ఉండదు, ఎప్పుడు ధర్మం వైపే ఉంటారు. ధర్మం ఎట్లయినా ఉండొచ్చు, ధర్మం కష్టాలు తెస్తుంది, సుఖాలు తెస్తుంది, కానీ ఎప్పుడు ధర్మం వైపు నిలబడే ఆత్మసంతృప్తి ఉంటుంది కదా, అది ఎప్పటికీ ఉంటుంది. సో లేదండి, ఇప్పుడు మనకు చాలా ఇబ్బంది. ఇప్పుడు మన కిడ్స్, ఒక తల్లికి కిడ్స్ పిల్లలు ఉన్నారు అనుకున్నాను, వాడు చాలా ఏడుస్తున్నాడు అనుకోండి. సో ఆమెకు చేతి నొప్పి ఉన్నా సరే వాడు వెతుకుంటేనే పడుకుంటాడని చెప్పేసి అనుకోండి, ఆమె అట్లా ఎత్తుకొని ఉంటుంది. ఆమెకు చేతి నొప్పి గుర్తుకు రాదు, ఏమీ గుర్తుకు రాదు, ఒకటే ఒక విషయం గుర్తుకొస్తుంది, నా బిడ్డ ఎప్పుడు నిద్రపోతాడా అని గుర్తుకొస్తుంది. ఆమె కష్టం అనుకోదు కదా తల్లి. సో అట్లా సీతమ్మ ఎన్నాడు కదా, అంతే. ఆ మాట నిజంగానే మీరన్న మాట సీత కూడా అంటది, అసలు నేను పుట్టింది ఏడవడానికేమో అని అంటది. లక్ష్మణుడితో అంటది ఎప్పుడైతే రాముడు వదిలేస్తాడో, అసలు ఎందుకు లక్ష్మణ నా బతుకు ఇంత ఘోరంగా ఉంది, నా పుట్టుకనే ఏడుపు పుట్టుకన, పుట్టినప్పటి నుంచి నేను ఒక్క సుఖం అనుభవించలేదురా లక్ష్మణ, నా బతుకంతా ఏడిపోయినేమో అని అంటది. సో అట్లా ఇవన్నీ విషయాలు కూడా గుర్తుంచుకోండి. మీకు మేడం క్యూరీ తెలుసు అనుకుంటా, మేడం క్యూరీ అని పేరు అంట. ఆమెకు 2 or 3 times నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి కనుక్కున్న దానికి సంబంధించి ఇచ్చారు. యూనో షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆమె క్యాన్సర్ వల్ల చనిపోయింది. ఎందుకంటే ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ షీ స్పెంట్ ఇన్ ల్యాబ్. ఆ రేడియో దాన్ని చేసేసి ఆ రేడియేషన్ ఆమె అయిపోయి, బట్ షీ హ్యాడ్ ఎ గుడ్ డెత్, చాలా హ్యాపీ డెత్. ఎందుకంటే తెలుసు షీ హ్యాడ్ ఎ క్యాన్సర్. చూడండి ఆమె అన్ని త్యాగాలు చేసింది కాబట్టి ద సేమ్ రేడియో, దాని నుంచే మనకు రేడియం వచ్చేది. చాలా మంది ప్రాణాలు రోజు కాపాడుతున్నాయి రేడియం ఉండడం వల్ల. మీకు తెలుసు కదా, రోడ్ల మీద సైన్ బోర్డ్స్ పెడుతుంటారు చూసినాం. అట్లా ఆమె త్యాగం చేసి ఉండొచ్చు, కొన్ని వందల మంది ప్రాణాలు ఈ రోజు కాపాడబడి. సో ఇట్లా వీళ్ళందరూ పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు. భవిష్యత్ తరాలు ఇట్లా బతకాలరా, ఇంత మంచి అంటే ధర్మాన్ని పట్టుకొని ఉండాలి, మాకెన్ని కష్టాలు వచ్చినా సరే మేము దీన్ని దాటలేమని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ అని నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం వాళ్ళ నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని మనం అలా బతకడమే. అయితే ఇక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ అయోధ్యకు వస్తారు. సేమ్ మనం అక్కడ ఒక అతని చాకలి వారు అని అంటాం, అతని నిందకి మళ్ళీ ఈవిడ్ని వనవాసానికి, గర్భవతి అని తెలిసి కూడా వనవాసానికి పంపించేయటం. ఇక్కడ
రాజధర్మము లేకపోతే పతి ధర్మము అని కొన్ని ధర్మాలు ఉంటాయి. మరి అప్పుడు కూడా ఈయన రాజధర్మానికే ప్రిఫర్ చేయటం, మరి అప్పుడు పతి ధర్మం ఏమవుతుంది? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. భూపతి అంటే తెలుసా అండి మీకు? భూపతి అని ఉంటుంది. భూపతి అంటే భూదేవికి పతి, రాజు, భూదేవికి రాజు. అట్లా భూపతి అంటే పర్టికులర్, ఇప్పుడు రాజును భూపతి అని అంటుంటారు. అంటే అంటే స్వయం భర్త అనే ఉద్దేశం కాదు. సో అట్లా సో ఈ పతి ధర్మమ్మా రాజధర్మమ్మా అని ముఖ్యమైన నేను ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు, మీరు ఒక 10 గంటల లైన్లో ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ వైకుంఠ ద్వారమే వెండి వాకిలి అట్లా ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత లైన్ ఆపేశారు. ఆపేసిన తర్వాత సీఎం భార్య వస్తుంది అని చెప్పేసి లైన్ ఆపేసేసి సీఎం భార్యను పక్క నుంచి మంచిగా తీసుకెళ్ళేసి అక్కడ 10 నిమిషాలు వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చోబెట్టి దర్శనం చేపించి బయటకు తీసుకొస్తారు. సో అప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారండి? చాలా అబ్బా ఎంత గొప్ప భర్త అండి మా సీఎం, వాళ్ళందరినీ మంచి కష్టాలలో పెట్టి మమ్మల్ని 14 గంటల ఉన్నోళ్ళని కూడా మంచి నిలబెట్టేసి తన భార్యకి ఎంత అద్భుతమైనటువంటి దర్శనం కల్పించాడండి. ఆహా, పతి ధర్మం ఎంత గొప్ప పతి ధర్మం. మరి రాజధర్మం ఏంటి? రాజధర్మం ముఖ్యమా పతి ధర్మం ముఖ్యమా? ఆ టైంలో వీడు నాకు రాజు, అరే వీళ్ళకి ఇబ్బంది కలగద్దు, నా భార్య కూడా కామన్ మ్యాన్ లెక్కనే నిలబడి లైన్లో వస్తుంది అన్నప్పుడు మీకు ఆదర్శమా? లేకపోతే మిమ్మల్ని అక్కడ ఆపేసేసి ఆమెను తీసుకెళ్ళడము? సో రాజధర్మం చాలా గొప్పది పతి ధర్మం కన్నా. ఈరోజు నేను హైయెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఉండి నేను బయట ఉన్న ప్రజలకు నేను చూపెట్టలే అనుకోండి, ఇదే నామేమో అనుకుంటారు. సింపుల్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ స్టూడియో ఉంది, ముందట అపార్ట్మెంట్ అక్కడ ఉంది కదండి, మీరు ఒక చిన్న పని చేయండి. రాత్రి మీలో డస్ట్బిన్లో ఉన్న కవర్ తీసుకొచ్చి అక్కడ వేయండి, ఓకేనా? ఒక 10 రోజుల తర్వాత చూడండి, ఇంకో 10 కవర్లు చేరుతాయి, ఒక పెద్ద చెత్తకుండా అవుతుంది. సో ఫస్ట్ ఎవడైతే స్టార్ట్ చేసిండో దాన్ని చూసి సెకండ్ వాడు స్టార్ట్ చేసి ఉంటాడు కదా. సో ఇదే ఆలోచించండి రాముడు. నేను ఆదర్శంగా నిలబడాలి. సో ఆయన ఎప్పుడు కన్సర్న్ కూడా పౌరుల గురించే, ఓకేనా? పతి ధర్మము అంటే పతి ధర్మం ఇట్స్ ఎ పర్సనల్ బిట్వీన్ రామ అండ్ సీత, కానీ రాజు పర్సనల్ కాదు అండి అందరికి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, ఈ విషయం ఏంటంటే రాజు తప్పు జరిగితే ఆ మొత్తం రాజ్యానికే నాశనం అవుతుంది. అట్లా జరిగింది కూడా. మీకు రామరాజ్యం ముందు డిస్కస్ చేద్దాం. రామరాజ్యం ఎట్లుండేది, అసలు రామరాజ్యంలో ఎందుకు అంత అద్భుతంగా ఉండేది అనే విషయము కేవలం రాజు మీదనే ఆధారపడి ఉంటుంది. రాజు మంచోడైతేనే రాజ్యం బాగుంటుంది, లేకుంటే. సో కాబట్టి రామ ఆల్వేస్ ప్రిఫర్డ్ రాజధర్మం. ఈ మొత్తం రామాయణంలో మనం హనుమంతుడి పాత్రని ఎలా తీసుకోవచ్చు? యాక్చువల్లీ మనం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేస్తాం పిల్లలకు. హనుమంతుడు కండలు హనుమంతుడు మనందరూ అంటారు, అందరి దృష్టిలో హనుమంతుడు అంటే అద్భుతమైన కండలు తిరిగిన వాడు, బలము 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 అంటుంటారు కదా. సో మీకు ఒక కన్వర్జేషన్ చెప్తాను, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. తెలుసు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయారని, రామలక్ష్మణులు ఇద్దరికి కూడా అర్థమైతలేదు ఏం జరిగిందో. అలా నడుచుకుంటూ వెళ్తుంటారు సీతమ్మ గురించి, అందరినీ అట్లా ఎత్తుకుంటూ ఉంటారు. అలా దూరం నుంచి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తారు. వృషముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉంటాడు. ఒక్కసారి అక్కడ చూస్తాడు, చూసరికి చిన్న గుండె దడదడని అవుతుంది. ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు, చేతిలో ధనస్సు ఉంది, చూడ్డానికి అద్భుతంగా ఆజాన్ బాహులు ఉన్నారు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే 2 సింహాలు నడుచుకుంటూ వస్తున్నాయి అనుకొని చూసిన తర్వాత ఒక్కటే అనిపిస్తుంది, అమ్మ మా అన్న వాలి పంపించినట్టున్నాడు నన్ను చంపడానికి, వాళ్ళు వస్తున్నట్టు అని చెప్పేసి ఆగం ఈ కొండ మీకు ఆ కొండ మీకు ఈ కొండ మీకు దుక్కుతుంటాడు. దుక్కుతుంటే ఫస్ట్ అట్లా సుగ్రీవుడిని ఆపింది హనుమంతుడే. హనుమంతుడు సుగ్రీవుని యొక్క మంత్రి కదా. ఎందుకు పరిగెత్తుతున్నావు, ఏం చేస్తున్నావు, నిన్ను కాపాడుకోవడానికి నేనున్నా, ఓకేనా? సో కాబట్టి నువ్వు ఏం బాధపడకు, నేను వెళ్తా, నేను వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుసుకొని వస్తా, నువ్వేం బాధపడ, నేను చూసుకుంటా. అది మొట్టమొదటి మంత్రి చేయాల్సిన పని. వెళ్తాడు, సన్యాసి రూపంలో వెళ్తాడు హనుమంతుడు. రామలక్ష్మణుల దగ్గరికి వెళ్తాడు, వెళ్ళేసి సన్యాసి రూపంలో వెళ్తాడు, ఎందుకంటే వాన రూపంలో వెళ్ళాడు. నాయన వెళ్ళి, అయ్యా నమస్తే, మీరు ఎవరండి, చూస్తే చాలా అద్భుతంగా అందంగా ఉన్నారు, మీరు వనవాసులు అంటే ఇక్కడ అడవులలో బతికే వాళ్ళు లెక్క కనబడట్లేదు, మీలో రాజ కళ కనబడుతుంది, రాజకుమారులు ఎక్కువ ఉన్నారు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు రావాలని ఒక 10-15 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎవరిని? రాముణ్ణి హనుమంతుడు అడుగుతాడు. బ్యూటీ ఏంటంటే ఇక్కడ రాముడు హనుమంతునితో మాట్లాడు, లక్ష్మణుడి దగ్గర తిరుగుతాడు, తిరిగి ఒక మాట అంటాడు, లక్ష్మణ ఈ వ్యక్తిని చూడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు లక్ష్మణ, ఈయన మాట్లాడేటప్పుడు ఒక్క వ్యాకరణ లోపం లేదు, ఒక్క గ్రామర్ మిస్టేక్ లేదు, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఒక్క మాట ఎక్కువ మాట్లాడతాడు, ఒక మాట తక్కువ మాట్లాడతాడు, ఎంత అవసరమే అంత మాట్లాడుతున్నాడు,
మాట్లాడేటప్పుడు ఆయన అబ్జర్వ్ చేయి, ఎక్కడ కూడా త్రుటపాట్లేదు. అంటే ఒక చేతులు నర్వస్గా ఉండడం కానీ, కళ్ళు అటు చూసేటప్పుడు కళ్ళలో చూస్తున్నాడు, ఛాతి విరుచుకొని అద్భుతంగా మాట్లాడుతున్నాడు. లక్ష్మణ గుర్తుంచుకో, ఈ వ్యక్తి ఎవరి పక్కన ఉంటాడో వాడికి అంత విజయమే అని చెప్తాడు. ఇది హనుమంతునితో అన్నాడు, లక్ష్మణుడు అంటాడు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హనుమంతుడు మాట్లాడితే, హనుమంతుడు చాలా తక్కువ మాట్లాడతాడు, మాట్లాడినంటే సొల్యూషన్ ఉంటుంది తప్ప ఇంక వేరే ఏమాట. సో హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది మాట. ఇంకొకటి వినయం. మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను, మీరు చాలా గూస్ బంప్స్ వచ్చారు అనుకుంటారు, ఏమనుకుంటారు. ఇంద్రజిత్తు ఫస్ట్ నాగాస్త్రం వేస్తాడు, తర్వాత నాగాస్త్రం నుంచి బయటకు వస్తారు, చివరికి వీళ్ళు బాగా విసిగిస్తున్నారని చెప్పేసి బ్రహ్మాస్త్రం వేసేస్తాడు మొత్తం మానవ సైన్యం మీద. అందరు నిలగొలుతారు మొత్తం బ్రహ్మాస్త్రంలో. కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఆ బ్రహ్మాస్త్రాన్ని తట్టుకొని నిలబడతారు. ఒకరు హనుమంతుడు, రెండోది విభీషణుడు. మొత్తం చెల్లా చెదరైపోయి చీకటి అంటే సాయం వేళలో వేసేస్తాడు బ్రహ్మాస్త్రం, అంతా చీకటి అయిపోతుంది. ఒక అగడ పట్టుకొని వెళ్తుంటాడు, విభీషణుడు వెతుకుతుంటాడు ఎవరు రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారా అని. ఒక చిన్న మూలికి వినబడతాడు, అనుకుంటాడు. దగ్గరికి వెళ్ళి చూస్తాడు, వెళ్ళేసరికి ముసలి జాంబవంతుడు ఉంటాడు. జాంబవంతుణ్ణి అప్పుడు అడుగుతాడు విభీషణుడు, క్షేమమా నువ్వు జాంబవంత అంటే, చాలా ఘోరమైన దెబ్బ బ్రహ్మాస్త్రం వల్ల నేను మూర్చబడిపోయినా అని. మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం చెప్పాను మీకు. విభీషణుడిని జాంబవంతుడు అడిగే మొట్టమొదటి క్వశ్చన్, హనుమంతుడు బతికే ఉన్నాడా? విభీషణునికి అర్థం కాదు, ఈ దెబ్బకు ముసలోనికి ఏమో అయినట్టుంది, మైండ్ క్రాక్ అయినట్టుంది, ఈ యుద్ధం చేసేదే ఇట్లా అన్నాడు, నేను మనకు ఈ యుద్ధం చేసేదే రామలక్ష్మణుల గురించి, రామలక్ష్మణులు బతికున్నారా అని అడగాలి కదా అని. ఇదే క్వశ్చన్ ఆపుకోలేక అడుగుతాడు విభీషణుడు, ఏంది తాత నువ్వు రామలక్ష్మణులు బతుకుండాలి అడగాలిగా హనుమంతుడు అంటే, గుర్తుంచుకో విభీషణ, హనుమంతుడు బతుకుంటే మన సైన్యం అంతా అయినా సరే మనం ఈ యుద్ధం గెలుస్తాం, హనుమంతుడు చనిపోయి ఈ సైన్యం అంతా బతికినా సరే మనం యుద్ధం ఓడిపోతాం అని చెప్పి చెప్తాడు. ఇది హనుమంతుడు. ఈ విషయాన్ని హనుమంతుడు విన్న తర్వాత పక్కనే ఉంటాడు హనుమంతుడు. ఈ విన్న తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది మన గురించి టాపిక్ అని చెప్పేసి ఎవడైనా ఎగిరిపోయి మన గురించి అన్నాడు. వెంబడొచ్చి జాంబవంతుని కాలు పట్టుకొని, తాత నేను క్షేమమే అని చెప్పేసి వినయాన్ని ప్రదర్శిస్తాడు. సో దిస్ ఇస్ ఇది నేర్పాలి పిల్లలకు అయినా సరే, పిల్లలకని కాదు పెద్దోళ్ళు నేర్చుకోవాలి యాక్చువల్ మెయిన్గా. ఈ వినయము, మాట్లాడే పద్ధతి కేవలం హనుమంతుని నుంచి మాత్రమే మనం తెలుసుకోవచ్చు. హనుమ మాట్లాడిండు అంటే ఆపద పోయింది అంతే, ఇంకా దెర్ ఇస్ నో అదర్ స్టేట్మెంట్. హనుమ మాట్లాడతాడు, ఆపద పోతుంది. అయితే ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ వింటాను హనుమంతుని గురించి. మీరు మాట ఇది అంతా పర్ఫెక్ట్ ఉంటుంది, మనం హనుమంతుని గురించి ఇవి నేర్చుకోవచ్చు. ఇదే హనుమంతుడి గురించి చూసి రమ్మంటే కాల్చొస్తాడు, లైక్ ఆయన తోకకి నిప్పండించిన లంకంతా కాల్ చేయటం, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తుంటారు. మరి వీటిని ఎలా తీసుకోవాలి? ఆపరేషన్ సింధూర్ లో చూసినామంటే కాల్సి వచ్చిందంట అనుకుంటాం మనం. ఆపరేషన్ సింధూర్ చేశారు కదా మొన్న ఇండియన్ గవర్నమెంట్, అయ్యో పొయ్యి వాళ్ళని తీసుకురాకుండా మీరు ఏంది బాంబులు వేసి వచ్చారని అంటారా మీరు? దేశం మొత్తం కూడా ఛాతి విరుచుకొని ఒక స్త్రీల యొక్క నుదుటి బొట్టు పోయింది, దానికి నా ఇండియన్ ఆర్మీ వెళ్ళి ప్రతీకారం తీసుకుంది అనుకుంటారా అని, అయ్యో మీరు చూసినామంటే కాల్చి వచ్చిన. సో ఇండియన్ ఆర్మీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై హనుమాన్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో చూసి రమ్మంటే కలిసి రమ్మంటే ఇక్కడ మీరు మంచి మాట మాట్లాడారు, అద్భుతం. ఇంత చెప్తారు కదా, హనుమంతుడు కాల్ చేసి అంటారు కదా, దీని తర్వాత ఒక స్టేట్మెంట్ చెప్తాడు హనుమంతుడు. డిస్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రావణాసురుని దగ్గరికి వస్తాడు, వచ్చి చెప్తాడు, గుర్తుంచుకో రావణ, నేను సుగ్రీవుడి సేనలో, సుగ్రీవుని యొక్క చాలా లక్షల సైన్యం ఉంది, దానిలో అత్యంత తక్కువ బలం ఉన్నోని నేనే అని చెప్తాడు. ఇది వినయం. నిజంగా చెప్పాలంటే అత్యంత తక్కువ బలం ఉన్నోడు అంటే ధమ్కి ఇస్తాడు రావణాసుడికి. తక్కువ బలం ఉన్న నేనే లంకని ఇంత దహనం చేస్తున్నా, ఒక్కసారి ఊహించుకో మొత్తం సీన్ వస్తే ఏంది మీ పరిస్థితి అని చెప్పి చెప్తాడు. మళ్ళీ వినయమే. ఆయన అంత డిస్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఎంత వినయం చెప్తాడు, నేనే తక్కువ, అసలు ఆయన అంత గొప్ప శక్తి ఉన్న వాళ్ళు ఎవరు లేరు, తక్కువ శక్తి ఉన్న నేనే ఇంత డిస్ట్రక్షన్ చేసినంటే నీవు ఓకే వదిలేస్తున్నా, మీతో వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో చూసి రమ్మంటే కాల్సి రావడం పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఇండియన్ ఆర్మీ సపోర్ట్స్ ఇట్. ఇంకొక విషయం కూడా అండి, ఇప్పుడు తండ్రి మాట విని రాముడు 14 సంవత్సరాల వనవాసం, ఇటువంటివి అనవసరమైన త్యాగాలు చేశాడు రాముడు అనేది కూడా కొందరు వాదన. త్యాగం అనవసరంగా ఉంటుంది అనేది ఐ డోంట్ బై దిస్ లాజిక్. త్యాగం అంటే దేర్ ఇస్ నథింగ్ త్యాగం అబౌట్ దిస్. ఓకే, నాన్న మాట ఇచ్చిండు, నిలబెట్టాడు.
త్యాగము అనే మీరు ఒక విషయం 14 సంవత్సరాల్లో ఏ రోజు ఒక్కరోజు కూడా సారీ రాముడు నేను ఒక అది చేసింది తప్పు పని చేసింది అనవసరం ఇప్పుడు అనుకోడు. ఇట్స్ ఆల్వేస్ ప్రైడ్. అదే అంటున్నాను, త్యాగం వల్ల ప్రైడ్ వస్తుంది అంటున్నా. త్యాగం చేసి చూడండి ప్రైడ్ వస్తుంది. చెప్పండి మీరు ఒక్క విషయం చెప్పండి నాకు. మీరు మీ కుటుంబం మొత్తం చాలా తీరమైన పరిస్థితుల్లో ఉందాం అనుకుందాం. మనం ఎవరైనా మనకు దొరకక 2 రొట్టెలు దొరికినాయి, తిండి తినలేక చాలా రోజులు ఉంది అనుకుందాం. అప్పుడు తిందామనే సమయంలో మీ బిడ్డ వచ్చింది నాకు కావాలని అడిగింది అనుకుందాం. మీరు సంతోషంగా ఇస్తారు తప్ప నాకు రావాల్సిన 2 నా బిడ్డకి ఎందుకు ఇస్తా? అది త్యాగం కూడా, ఆ తల్లి త్యాగం అనుకోదు, అది బాధ్యత అనుకుంటుంది. సో దెర్ ఇస్ నో త్యాగాలు ఇక్కడ. త్యాగాలంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఏం లేవండి. ఎవ్రీ బడి రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీ ఏంది? తండ్రి మాట వినడం. సీతమ్మ రెస్పాన్సిబిలిటీ ఏంది? భర్తను అనుగమించడం. తమ్ముడు రెస్పాన్సిబిలిటీ ఏంది? అన్నతోటే ఉండడం. ఎవరైనా సరే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు తప్ప సాక్రిఫైస్, దెర్ ఇస్ నో సాక్రిఫైజెస్ ఇన్ దిస్. నథింగ్. తల్లి ప్రేమను సాక్రిఫైస్ అన్న వాళ్ళకు నేను చెప్పాను, తల్లి ప్రేమ బాధ్యతనా సాక్రిఫైస్ మీకు తెలుసు. ఇప్పుడు మీరు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇక్కడ కొడుకు ప్రేమ హైలైట్ అయింది అంటున్నాను. రాముల వారు అందుకని మనం చేసేవాళ్ళు ఏ దృష్టితో చేశారనే విషయాన్ని మనం డిసైడ్ చేయొద్దు అంటున్నాం. సో ఈ చెప్పాను, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా రిగ్రెట్ కాలేదు ఈ డిసిషన్ తీసుకున్నందుకు. సో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ త్యాగం. సో అందుకే మన దరిద్రం ఏంటంటే ఇప్పటి సమాజంలో రెస్పాన్సిబిలిటీస్ పక్కువైపోయినాయి. రైట్స్, ఇది నా రైట్ కాదా, ఇది నా రైట్ కాదా అని మాట్లాడేటోడు తప్ప నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేటోడు ఎవరు లేడు కదా. సో అందుకని పెద్ద పెద్ద విషయాలు అనిపిస్తున్నాయి మనం. ఇవన్నీ చాలా న్యాచురల్ థింగ్స్ అండి. రాముడు చేసింది చాలా న్యాచురల్ థింగ్, లక్ష్మణుడు చేసింది, సీతమ్మ చేసింది చాలా న్యాచురల్ థింగ్. ఇప్పుడు ఇంత పొల్యూటెడ్ వరల్డ్లో, పొల్యూటెడ్ సొసైటీలో మనకి ఏమనిపిస్తుంటే అవన్నీ గొప్ప గొప్ప త్యాగాలేమో అనిపిస్తున్నాయి. నథింగ్. శంభుకుడు ఆయన్ని చంపేయటం కూడా ఒక కుల వివక్షకి దారి తీసింది. కుల వివక్ష దారి తీసిందంటారా? ఓకే. అంటే చాలా మంది బయటకు వచ్చి మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది అనేది కొంతమంది వాదన. శూద్రుడు, శంభుకుడు శూద్రుడు కాబట్టి ఇలా చేశారు. రైట్. మీ అభిప్రాయం ఏంటి అసలు? దీని వెనక స్టోరీ చెప్పండి కొంచెం. ఇప్పుడు ఇవన్నీ చలో నేను ప్రవచనకర్తను కాదని చెప్పేసి జనరల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు శంభుకుడి విషయంలో రాముడు తప్పు చేసిండు, వీళ్ళు ఈ ఒక్క విషయాన్ని అన్నారు. మళ్ళీ రామాయణం నమ్మరు, రాముడు చేసిన మీరన్న త్యాగాలు చేసింది నమ్మరు. ఒకటే స్త్రీని పట్టుకొని ఉన్నాడు జీవితాంతం, వాళ్ళకద్దు అక్కడద్దు. ఓకేనా? తమ్ముళ్ళను ప్రాణానికన్నా ఎక్కువ ప్రేమించిండు, ఇవన్నద్దు. ఎందుకు చంపిండు? ఒకవేళ నువ్వు ఆయన చంపిండు అనేది బిలీవ్ చేస్తే ఇవన్నీ కూడా బిలీవ్ చేయి. రాముని యొక్క గొప్పతనాన్ని బిలీవ్ చేయి. లేదు నేను ఓన్లీ పిన్ పాయింటెడ్గా నేను శంభుకుని గురించి మాట్లాడతా అంటే మాట్లాడు. మొత్తం దీని బ్యాక్ డ్రాప్ చెప్తాను. ఓకే, ఇది కూడా మీకు ఒక స్టేట్మెంట్ చెప్తానండి, ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, ఈ శంభుకుడి యొక్క కథ ఎట్లుంటుంది అంటే, నేను ఒక మాట చెప్తా, నా ఫేవరెట్ స్టేట్మెంట్. ఒక కొడుకు వెళ్ళి తన తల్లి చీర లాగి పడేసిండు. నేను చెప్తా ఈ స్టేట్మెంట్, మీకు ఏమనిపిస్తుంది ఈ మాట విన్న తర్వాత? మీకేమనిపిస్తుంది చెప్పండి. లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎక్సలెంట్, కరెక్ట్ కదా. మొత్తం చెప్తా. ఒక తల్లి తన వంట చేసుకుంటుంది, వంట చేస్తున్న పరధ్యానంలో అనుకోకుండా ఆ తల్లి చీర వెళ్ళి పొయ్యి మీద పడింది, మొత్తం అంటుకుంది. ఈ విషయం దూరం నుంచి చదువుకుంటూ చూస్తున్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లి చీరను లాగేసేసి తన తల్లిని రక్షించాడు. ఇది టోటల్ స్టేట్మెంట్. నేను ఓన్లీ మీకు ఇది చెప్పాను, ఏంటి తన తల్లి చీరను లాగేసాడు అంటే మీకు ఏమైనా చెంప వాళ్ళ కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడేమనిపిస్తుంది ఈ మొత్తం స్టేట్మెంట్ విన్న తర్వాత? అరే వాడు పాపం తల్లిని కాపాడిండ్రా అని చెప్పేసి అంటారు. సో ఎగ్జాక్ట్లీ శంభు ఏ విషయమైనా సరే హాఫ్ బేక్వర్డ్ థింగ్స్, మనం హాఫ్ బేక్వర్డ్ స్టోరీస్ అంటారు కదా, అవి మాత్రం చెప్పడం అలవాటు అయిపోయింది. శంభుకుడు దానికన్నా ముందు గుర్తు, శంభుకుడు తపస్సు చేస్తుండు కాబట్టి పిన్ పాయింటెడ్గా నేను పోయి వాడిని చంపాలని రాముడు వెళ్ళలేదు. ఒక బ్రాహ్మణుడు తన కొడుకుని తీసుకుని వస్తాడు, చనిపోతాడు, వచ్చి రాముని దగ్గరికి. గుర్తుంచుకోండి, ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ ఏ క్లియర్ యాక్సెస్ టు గో టు రామ. ఏమీ లేవు, ఎవరైనా సరే ఏ సమయంలో అయినా సరే రాముని దగ్గరికి వెళ్ళచ్చు. అదే రామాయణంలో ఒక కుక్క కూడా వెళ్తుంది రాముని దగ్గరికి, నాకు అన్యాయం జరిగిందని. అది కుక్కను కూడా పిలిపించుకొని అడుగుతాడు ఎందుకు అనేది. సో వెళ్తాడు, వెళ్ళి ఏం చేస్తున్నావు, ఇంతే, చాలా ఘోరంగా మాట్లాడు. ఏం రాజధర్మము, ఏంది నీది? గుర్తుంచుకో, ఏ తండ్రి కూడా తన కొడుకు మరణాన్ని చూడడు. రాముని అకాల మరణాలు లేవంట రాముని రాజ్యంలో, అసలు అకాల మరణాలు, వ్యాధులతో చనిపోయినాడు ఎవరు లేడు. ఈరోజు నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు మరణం నేను చూస్తాను నేను అనుకోలేదు. నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, నీ రాజ్యంలో ఏదో తప్పు జరుగుతుంది, దాన్ని నువ్వు కరెక్ట్ చేస్తలేవు, కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది,
నువ్వేం తప్పు చేస్తున్నావో తెలుసుకో, నాకు కొడుకు నాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంటాడు. ఎవరు? బ్రాహ్మణుడు. తన కొడుకు చనిపోయింది కదా, అట్నే ఆ కొడుకు శవాన్ని తీసుకొని వచ్చేసి రాముని ముందర పెట్టేసి నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీ రాజధర్మంలో తప్పు ఉంది కాబట్టి ఈరోజు నా కొడుకు చనిపోయింది, అకాల మరణం అది అంటే. అప్పుడు అర్థం కాక వశిష్ఠుడిని అందరిని పిలిపేసి అసలు ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తారు, ఏదో జరుగుతుంది నీ రాజ్యంలో, తప్పు జరుగుతుంది, దాన్ని తెలుసుకొని అన్నప్పుడు మొత్తం అన్ని దిక్కుల వైపు వెళ్తుంటాడు ఎవరు? రాముడు. అట్లా ఒక దిక్కు వెళ్ళిపోయినప్పుడు ఒక దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తుంది. తలకిందులుగా తపస్సు చేసి ఘోరమైన తపస్సు చేస్తుంటాడు. రాముడు వెళ్తాడు, నాయన చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళేసి, ఎవరు నువ్వు, ఎందుకు ఇంట్లో తపస్సు చేస్తున్నావు, ఘోరమైన తపస్సు చేస్తున్నావు, నువ్వు ఎవరు అంటే, నేను శంభూకుణ్ణి, నేను ఒక శూద్రుణ్ణి ఇది చెప్తాడు. నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్, నేను ఒక శూద్రుణ్ణి, నేను సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నా, అందుకని ఇంత త్యాగం అంటే ఇంత తపస్సు చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. విచ్ అబ్సల్యూట్లీ రాంగ్. సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకోవడం తప్పు అస్సలుగా. ఓకే, సశరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది చాలా తప్పు, కాబట్టి నీది రాంగ్, ఆ కోరిక తప్పు జరుగుతుంది కాబట్టి ఇదే అని చెప్పేసి వెంబడే ఏం మాట్లాడకుండా శంభుకుని తల నరికేస్తారు. ఓకే, ఇంకొక విషయం, ఇంకా ఐ డోంట్ వాంట్ హైడ్ ఎనీథింగ్. ఆ కాలంలో గుర్తుంచుకోండి, ఇందులో ఒక సామెత ఉంటుంది, యుగానుకూల ధర్మం, ధర్మానుకూల జీవనం ఉంటుంది. అంటే ధర్మం యుగానికి మారుతుంటుంది, దాన్ని బట్టే నీ జీవనం ఉండాలని చెప్పి చెప్తుంటారు. సో త్రేతాయుగంలో ధర్మం ఏంటంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఏమంటారు, బ్రాహ్మణులు క్షత్రులు మాత్రమే తపస్సు చేయాలి, మిగతా ఎవరికి కూడా తపస్సు చేసే అర్హత లేదు. కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తాను, ఎంతమంది చెప్పాను, ఎవరైనా సరే రాజుతో దండించబడ్డారు అనుకోండి, వాడు చేసిన పాపం పోతుంది. అదే శూద్రుడు ఏం చెప్తారంటే మన శాస్త్రాలలో, సశరీరంతో కాకుండా మామూలుగా ఎవరైతే ఏ విధంగా స్వర్గానికి వెళ్తారో ఆ విధంగా స్వర్గానికి వెళ్ళాడంట వాడు. సశరీరంతో వెళ్ళడం మనం తప్పు. అట్లా ఇప్పుడు శూద్రుని చంపారు అంటే అప్పుడు తపస్సు నిషిద్ధం. ఇప్పుడు నాకు కూడా మనకు చాలా పెద్ద గొడవ అయింది. నేను మా వాళ్ళతో ఎందుకంటే నేను ఎంపీసీ చేసిన, నన్ను ఎందుకు డాక్టర్ చేయనిస్తలేరు అని అడిగాను నేను చాలా. అంటే అలా మీరు ఎంపీసీ చేసి డాక్టర్ ఎట్లా చేస్తావు అని అంటారు. ఎగ్జాక్ట్లీ అంతే. నేను ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేసేసి నేను ఆపరేషన్ చేస్తా అంటే నాకు ఇస్తారా? చేయలేం కదా. సో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్, ఎవరెవరికి ఏమేమి పనులు చేయాలంటే, అందుకని అప్పుడు కూడా ఇంకొక మాట కూడా చెప్తారండి అందులో, ఏమంటారంటే ఎవడెవడు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయకుండా వేరే పనులు చేస్తే ఆ పాపం ఉంటుందంట. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ శూద్రుని శంభుకుని చంపేస్తారు కదా, చంపగానే అక్కడ పిల్లగాడు బతుకుతాడు. సో ఆ తప్పును రైట్ చేసింది కాబట్టి బతికాడు. ఇంకొక విషయం, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వేయాలి. అర్హత అంటే మీరు దాన్ని మళ్ళీ తప్పు పదంగా చూసుకోకండి. ఎవరెవరైతే ఉంటారో అంటారు. మనం చాలాసార్లు చూస్తుంటాం కదండి, ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాడు ఏదో ఊరికి వెళ్తాడు, అక్కడ డాక్టర్ అవుతాడు, 10-15 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకి లైసెన్స్ లేదని చెప్పేసి దొరకవాడు, లోపడేసి జైలు వేస్తాడు. ఎందుకు లోపటేయాలి, ఎందుకు జైలు వేయాలి? వాడు ఎంతోమందిని కాపాడంటే అట్లా అంటావా? కాదు కదా, మనకు ఒక డిగ్రీ ఉండాలి కదా. డిగ్రీ లేకుండా మనం ఏమంటారు ఆ పని చేయొద్దు కదా. సో ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, ఇక్కడ మనకి సీత పాత్ర తీసుకున్న, అహల్య లేకపోతే తార, వీళ్ళందరి పాత్రలు తీసుకుంటే వీళ్ళని ఎంతసేపు క్యారెక్టర్ పరంగా ఓకే, బట్ ఒక బలహీనురాళ్ళు. ఓకే, అంటే వీళ్ళు ఎంతసేపు వేరే వాళ్ళ అండర్లో సంరక్షణ పొందుతూ ఉంటారు. వీళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ ఒక యుద్ధాలు కానివ్వండి, ఏ విద్యలు తెలిసిన వాళ్ళుగా ఎక్కడ రామాయణంలో ఒక ఆడవారి గురించి గట్టి పాత్ర ఎక్కడా లేదు అనేది అభిప్రాయం. కైకేయి 2 వరాలు ఎందుకు పొందింది దశరథుని దగ్గర? దేవ వాళ్ళు రాక్షసుల యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఈమె ఉండి డిఫెండ్ చేసింది కాబట్టి, అప్పుడు దశరథుని రక్షించింది కాబట్టి దశరథుడు ఇచ్చాడు కదా 2 వరాలు. ఓకే, అంటే వారియర్స్ కాదు అనే విషయం ఇక్కడ లేదు. ఇంకొక విషయం, ఎక్కడ కూడా ఏమంటాడు, తార వాళ్ళు చనిపోతూ ఒక మాట అంటాడు, చాలా ఇది చెప్తాను నేను. అంతే, ఇవన్నీ వీళ్ళు వీక్ క్యారెక్టర్ లెక్క చూపిస్తారా అనిపిస్తుంటచ్చు. వాలి రాముతో ఈ మాట అంటాడు, ఏమంటారు సార్, నాకు తార చెప్పింది, చాలాసార్లు చెప్పింది, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, తమ్ముడిని తీసుకుని రా, నీ దగ్గర ఉంచుకొని చెప్పింది. అప్పుడు ఒకసారి ఫస్ట్ సుగ్రుడు వెళ్తాడు, ఇద్దరు యుద్ధం జరిగితే సుగ్రుడిని తన్ని ధర్మేస్తాడు. తర్వాత మళ్ళీ సుగ్రుడు విపరీతమైన ధైర్యంతో వచ్చేస్తే రారాజు అప్పుడు కూడా నన్ను వారించింది, నువ్వు యుద్ధానికి వెళ్ళకు, వాడిని తమ్ముడే లోపల తీసుకొచ్చుకో, మళ్ళీ వచ్చిందంటే ఇది జరుగుతుంది అని. సో దిర్ ఈజ్ ఆల్వేస్, సీత కూడా ఏమంటారు రామునికి వనవాసం చేస్తుంటారు కదా, అప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతుంది, గైడ్ చేస్తుంటుంది. ఇంకొక అనసూయ అన్నారు, అనసూయ కూడా వస్తుంటుంది. అనసూయ
చెప్తుంటాడు, ఎవరు రాముడు చెప్తాడు, అనసూయను వెళ్ళి కలువు, ఆమె చాలా మంచి విషయాలు చెప్తుంది, ఆమెతో కలిసి. సో అందరు కూడా గైడ్ చేసేవాళ్ళే, అంటే ఎక్కడ కూడా వాళ్ళు వీక్ క్యారెక్టర్ కాదు. అదే చెప్తాడు, వాళ్ళే చెప్తాడు, నేను కనుక తారమాట వినుంటే నేను బతుకుండేవాడిని, ఈ రిగ్రెట్స్. సో ఎక్కడ లేదు. ఈ మధ్యలో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంది, ఫెమినిజం. ఇది మంచి వర్డ్, వీళ్ళకి సూట్ అవుతాము. వీళ్ళు ఈ ఫెమినిస్టుల దృష్టిలో వీళ్ళందరూ వీక్ క్యారెక్టర్స్, వీళ్ళు ఎంత పనికిరాని వాళ్ళు అంటారు కదా. ఈ ఫెమినిజం అనే మత్తు ఎక్కిన తర్వాత ఈ పిచ్చి మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ ఫెమినిజం పుట్టింది కూడా గుర్తుంచుకోండి, ఈ ఇండియాలో, ఈ దేశంలో ఈ పుట్టలేదు ఈ కాన్సెప్ట్. ఫెమినిజం అనే కాన్సెప్ట్ మొత్తం కూడా యూరోపియన్ కాన్సెప్ట్, అమెరికన్ కాన్సెప్ట్. ఈ ఫెమినిజం మోజులో పడి మనం అందరం ఈక్వల్, ఆడమగ ఈక్వల్, అందరు సమానమే అని చెప్పేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. నేను మీకు ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న అసలు ఇట్లా చదువుతున్నాను ఫెమినిజం గురించి ఏందని చెప్పేసి చూస్తున్నప్పుడు యూట్యూబ్లో నాకు ఒక వీడియో స్ట్రైక్ అయింది. డాక్టర్ ప్యాట్రిక్ అని చెప్పేసి అమెరికన్ సైకాలజిస్ట్ ఆయన ఉన్నాడు. ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ అంటే చెప్పాడు, ఒక ఇన్సిడెంట్ చెప్పాడు, చాలా అద్భుతంగా అనిపించింది. నా దగ్గరికి ఒకరోజు ఒక పేషెంట్ వచ్చింది. పేషెంట్, ఐ మీన్ ఐ డోంట్ కాల్ హర్ పేషెంట్, ఒక వ్యక్తి మీతో మాట్లాడాలని వచ్చింది. ఏంటంటే షీ స్టార్టెడ్ సేయింగ్ అబౌట్ హర్. నేను చిన్నప్పటి నుంచి ఈ ఫెమినిజం మోజులో పెరిగాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏం చెప్పారంటే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి. చిన్నప్పుడు నేను మస్తు కాంపిటీషన్ తీసుకునే వాళ్ళని, అట్లా పెరిగిన. మెన్ ఆల్వేస్, నా కాంపిటీటర్స్ అంతా మెనే అనుకున్నా. నేను ఒక సెలూన్ ఓపెన్ చేసిన, దాని తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ క్రియేట్ చేసి $1 million సంపాదించిన తర్వాత అట్లా చాలా సక్సెస్ఫుల్ ఏమైనా అయిపోయినా. ఇప్పుడు నా ఏజ్ 65 years. నిన్న రాత్రి నాకు ఒక కళ, రాత్రి నాకు కళ కాదు, సారీ, రాత్రి నాకు ఒకటి అనిపించింది, ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అనిపించింది. నాకు ఇప్పుడు భర్త కావాలనిపిస్తుంది. భర్త కావాలని 65 సంవత్సరాలకు అనిపించిందంట, ఆమెకు భర్త కావాలనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఐ రిగ్రెట్ మై డిసిషన్. నేను ఇప్పుడు కూడా మెన్ను నాకు కాంపిటీటర్గా లేకపోతే అట్లా చూడడం తప్ప, ఇప్పుడు అనిపిస్తుంది నాకు లోన్లీనెస్ వచ్చేసింది నా లైఫ్లోకి. అసలు నీవు ఎంత ఎందుకు చేసినా అనిపిస్తుంది. ఐ హోల్ హార్టెడ్లీ వేస్టెడ్ మై 40 to 45 years ఆఫ్ మై లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక మొగతోడు అవసరం ఉండాలనిపించింది అంట. దిస్ ఈజ్ వాట్ ఫెమినిజం కాసెస్. ఇది చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇంట్రెస్ట్గానే అనిపించింది. చూసాను దీని నుంచి, ఈ లైన్ నుంచే నేను ఒక చిన్న గూగుల్ చేశాను. ఈజ్ దెర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ఫెమినిజం అండ్ జీన్స్ కంపెనీ అని చూశానండి. ఈ ఫెమినిజంని ప్రమోట్ చేసినాయి చాలా దేశాలలో, ఫెమినిజం ప్రమోట్ చేసినాయి జీన్స్ కంపెనీ. ఎందుకు చెప్పండి, ఇప్పుడు డబల్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను జీన్స్ వేసాను, ఇప్పుడు మీరు జీన్స్ వేస్తేనే మనకి అద్భుతం. అట్లా చాలా కంపెనీస్ గుర్తుంచుకోండి, హిడెన్ ఎజెండా తోటి మొత్తం ప్రపంచంలో లేని దరిద్రాన్ని అంతా మన మీద వేసేస్తుంది. అందుకని ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్, ఆయన ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఆయన మాట అంటాడు, ప్రపంచంలో ఏ ప్రాబ్లం అయినా సరే దానికి సొల్యూషన్ ఇండియాలోనే దొరకాలి. ఒకవేళ సొల్యూషన్ ఇండియా నుంచి రాలేదనుకోండి, అది సొల్యూషన్ కాదని చెప్తాడు ఆయన. ఐ ఫర్గాట్, సారీ, శాస్త్రవేత్త పేరు మర్చిపోయాను. ఏదైనా సరే సొల్యూషన్ ఇండియా నుంచే రావాలి అని చెప్పి చెప్తుంటాడు. సో ఈ ఫెమినిజం అనే చక్కర్లో పడేసి చాలా మంది, ఆయనే సైకాలజిస్ట్ డాక్టర్ ప్యాట్రిక్, మీరు కూడా చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్ మీద ఆల్మోస్ట్ 65 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ స్పోక్ అబౌట్ దిస్. ఆయన కంప్లైంట్స్ అన్నీ అంతే. వాడు వచ్చి నేను 30 సంవత్సరాలు, ఒక అమ్మాయి వచ్చి 30 సంవత్సరాల నా లైఫ్ అంతా వేస్ట్ అయింది ఈ ఫెమినిజంలో, వోకిజం వాడు వచ్చాడు. అట్లా ఈ దరిద్రాలన్నీ కూడా అప్పుడు మీకు రియలైజ్ అయిన తర్వాత మీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. సో హ్యాపీగా రామాయణం చెప్పినటువంటి, మన ఇతిహాసాలు చెప్పినట్టు హ్యాపీగా అందరం బతుకాం. దెర్ ఇస్ నో, గుర్తుంచుకోండి, ఈక్వాలిటీ ఎక్కడ ఉండదండి. ఓకే, ఈక్వానిమిటీ అంటారు. అంటే సమానత్వం ఎక్కడ ఉండదు, సమన్వయం ఉంటుంది. సమానత్వం ఉండదు, ఎక్కడ సమానత్వం ఉండదు. ఇదే దీని గురించే ఒక అమ్మాయి మాట్లాడింది ఫెమినిజం గురించి. అదో అమ్మాయిలు అంటారు కదా, మీరు ఎప్పుడైనా ఒక్కసారి వచ్చేసి పసిఫిక్ మహాసముద్రంలో నార్త్ సీ అని ఉంటుందండి, అక్కడ ఆయిల్ రిగ్స్లో, అంటే సముద్రంలోకి వెళ్ళి ఆయిల్ తీస్తుంటారు. మోస్ట్ హార్డ్ వర్క్ ఆన్ ద ఎర్త్, అంటే ఇప్పుడు చెప్తారు చాలా హార్డ్. మీరు వై డోంట్ యూ కాంపీట్ విత్ దట్, నన్ను ఎందుకు పంపేవారు అక్కడికి, నేను ఎందుకు అని చెప్పేసి ఏ ఆడలో మాట్లాడరు ఎందుకు అని చెప్పేసి అంటుంటుంది. హార్డ్ జాబ్స్కేమో మగవాళ్ళు కావాలా, మేము ఇటువంటి విషయాలలో మేము మెంతో ఈక్వల్ అయినప్పుడు నువ్వు కూడా వెళ్ళి అటువంటి పనులు చేయాలంటుంటారు. సో ఈ చక్కర్లో పడద్దు. మనం మంచిగా ఆ తల్లి సీతమ్మ గురించి, వాళ్ళ గురించి చదువుతూ వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్దాం. ఈ కొట్లాటలు వేస్ట్. అయితే ఫైనల్ కన్క్లూజన్కి వద్దాం. ఓకే, మనం ఇంత మాట్లాడుకున్నా కూడా ఫైనల్గా రామలక్ష్మణుల ఎపిసోడు ఇదంతా జరుగుతుంది, మళ్ళీ ఒక వార్ జరుగుతుంది, ఫైనల్గా అమ్మవారు మళ్ళీ భూదేవి దగ్గరికి వెళ్ళటం, తర్వాత శ్రీరాముడు వీళ్ళిద్దరితో శ్రీరామరాజ్య పట్టాభిషేకం, ఆ తర్వాత ఎండింగ్ అనేది మనం చూస్తున్నది.
ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్కి రామాయణం నుంచి అంటే ఫైనల్ అవుట్పుట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఫైనల్గా జరిగిన ఎపిసోడ్ని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి? ఏ ఎపిసోడ్ అంటారు ఆదర్శం తీసుకోవడం? ఇదంతా లైక్ అంటే అమ్మవారు మళ్ళీ దూరం అవ్వటం, అంటే పుట్టిన బిడ్డలకి దూరం అయిపోవటం, వాళ్ళని అప్పగించేసేసేయటం. ఓకే, అక్కడ తర్వాత మనం ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే రామరాజ్యం గురించి మాట్లాడుకోవాలి. ఓకే, అసలు రామరాజ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు మెయిన్ పాయింట్ మిస్ అయ్యాం, అసలు ఆ విశిష్టత ఏంటి? ఇవన్నీ ఎందుకు జరిగాయి అనే విషయానికి అద్భుతమైన కంక్లూజన్ దాని ఉంది. ఎవరెవరైతే ఇక్కడ వరకు ఏం పని చేయాలో అంత పని చేసేసి ఆదర్శంగా నిలబెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఇదంతా. సో నేను ఇక్కడికి వచ్చాను, నా పని చేశాను, నేను చూపెట్టాను, ఈ ధర్మాన్ని మీరు అనుసరించండి అని చెప్పడం. ఎగ్జాక్ట్లీ అదే చెప్పడానికి. ఓకేనా? సో ఈ ధర్మాన్ని అనుసరించండి, ఇది బాగుంటుంది, అందరికీ బాగుంటుంది అనే విషయం. సో రామరాజ్యం గురించి చెప్పానండి. రామరాజ్యంలో అందుకని బాలకాండలోనే ప్రారంభమవుతుంది. ఈ ఇక్ష్వాకు వంశమే అద్భుతమైన వంశం. అట్లా చెప్తుంటూ ఒక దగ్గర ఆయన పేరు కూడా మర్చిపోయాను, రాముడు చెప్పాను కదండి, ఈ వాళ్ళకి శిక్షణ ఇస్తూ శిక్షని అంటే నేను ఎందుకు నీకు శిక్ష ఇస్తున్నా అని చెప్పేసి అన్నప్పుడు ఒక మాట అంటాడు, వీళ్ళ పూర్వ వంశంలో ఒక రాజు ఉంటారండి, ఆయన పేరు మర్చిపోయాను. సో ఆయన రాజ్యంలో ఆయన తప్పు పని చేశాడంట, శిక్షించలేదంట. శిక్షించినందుకు ఆ పాపం ఈయనకు వచ్చేసి తర్వాత ఈయన ఆ పాపాన్ని నేను అనుభవించాల్సి వచ్చింది, నరకానికి వెళ్ళాల్సి వచ్చింది నా వంశంలోనే అని చెప్పి చెప్తున్నాను. అట్లా రామరాజ్యంలో గుర్తుంచుకో, ఈ ఏదైతే మన సీతమ్మ ఎపిసోడ్ అంటారో అది అంత పిన్ పాయింటెడ్గా, అంటే చిన్న లాస్ట్ నూక్ అండ్ కార్నర్లో సీతమ్మ గురించి కూడా ఏమనుకుంటున్నారో, నా రాజ్యం గురించి ఏమనుకుంటున్నారో విషయాన్ని తెలుసుకొని వాడు ఎవడు ఈ కెన్ ఇగ్నోర్. అక్కడ ఆ దూత ఎవడైతే వస్తాడో పెద్ద విశేషాలు ఏం లేవంటే అడుగుతాడు, ఏం లేదు ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే చెప్పు, అన్ని విషయాలు చెప్పు, ట్రాన్స్పరెంట్గా ఉందాం అని చెప్పి చెప్తారు. దిస్ ట్రాన్స్పరెన్సీ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ రామరాజ్యం. ఎవరైనా రావచ్చు, ఆల్ ద టైమ్ యాక్సెస్ టు ద రామరాజ్. చెప్పాను కదండి ఇంతకుముందు, శునకం ఒక కుక్క వచ్చేసి నాకు వీడి వల్ల ఇబ్బంది జరిగింది, ఏమైంది రామా అన్నప్పుడు వాడిని పిలిపించి మనకి శిక్ష చేసి పంపిస్తాడు రాముడు. కుక్కే కదా, ఎనిమలే కదా, దాని అని చెప్పాను. అట్లా ప్రతి ప్రాణికి జరిగింది. అకాల మరణాలు లేవు, ఎవ్వడు కూడా ఇప్పుడు ఎంత ఆయుర్దార్థం ఉంటుందో దాని ప్రకారం బతికి చనిపోవడం మాత్రం. ఎవ్వరికి వ్యాధులు లేవు, కరువు కాటకాలు అసలు లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉండొచ్చు. సేమ్ దశరథం సమయంలో కూడా మనకు బాలకాండలు ఇంట్రొడ్యూస్ ఎప్పుడు చెప్తారు అసలు అయోధ్య ఎట్లా ఉండేది అని చెప్పేసి. అంటే బట్ సీతమ్మ వారు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇట్లా కరువు కాటకాలు, ఆయన యాగం తలపించి అట్లా అంటే అట్లా చాలా ఎప్పుడెప్పుడైతే లోపాలు వచ్చినాయో అప్పుడు వెంబడే సరిదిద్దుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే రాముడు దేవుడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా ఉద్దేశం ఆయన రాజుగా ఆయన బతికి చూపెట్టాడు. సో ఆయన కూడా కష్టాలు వచ్చింది. రాముడి దేవుడు అయితే నాకు తెలిసి ఇట్లా అంటే ఇట్లాంటి సినిమా లెక్క ఇట్లాంటి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది కదా, అట్లేం కదా, ఆయన బతికి చూపెట్టిండు కదా రాజుకి ఎట్లా బతకాలి. అట్లా అద్భుతం రామరాజ్యం అనేది ఎవ్వరు కూడా, అందుకని 11,000 సంవత్సరాలు ఏ విధమైన ఆటంకాలు లేకుండా అంతగా బతికి, మీరు అన్నట్టు ఏంది కంక్లూజన్ అంటున్నారు కదా, నేర్చుకోవడమే కంక్లూజన్ అండి. మనం దాని నుంచి నేర్చుకోవడమే కంక్లూజన్, ఎట్లా బతకడమో నేర్చుకోవడమే కంక్లూజన్. అందుకని ఒక ఇన్సిడెంట్ చెప్పేసి మీరు ఇప్పుడు అనిపిస్తుంది ఏంది, ఇప్పుడు మీరు ఇదంతా ఏఐ కాలం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్ట్లో ఇంకా రామాయణాన్ని పట్టుకొని మహాభారతాన్ని పట్టుకొని ఏం చేస్తామో అనిపిస్తుంది. ఇది నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ కదా. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన జీవితంలో మనుషులతోటే డీల్ చేయాలి, ఎమోషన్స్ తోటే డీల్ చేయాలి కదా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు. ఈ రామాయణం ఎందుకు ఇప్పుడు చదవడము అనిపిస్తుండొచ్చు చాలామందికి. ఒక ట్రైన్ వస్తుంది, స్టేషన్లో ఆగింది, హడావుడిగా ఉంది. ఒక వ్యక్తి బాదరగా చేతిలో లగేజ్ పెట్టుకుని ఎక్కుతాడు. ఎక్కేసేసి ఆగమాగమవుతుంటాడు, సూట్ కేసు ఇక్కడ పెట్టడం అక్కడ పెట్టడం, ట్రైన్ అంతా క్రౌడెడ్గా ఉంది. అక్కడే కొద్ది దూరంలో, అదే బెర్త్ కొంచెం దూరంలో ఒక ఆయన రామాయణం చదువుతుంటాడు, ఒక ముసలాయన. ఆయన ఎప్పుడు తాకుతూ ఉండవు, అంత హడావుడి చేస్తున్నాడు మొత్తం ఆ ప్లేస్ను. ఏందిరా ఇదంతా అని చెప్పేసి చేసింది, అంత అయిపోయి ఇక సెటిల్ అయిపోయాడు, అన్ని లగేజ్ సరుకొని కూర్చొని ట్రైన్ మూవ్ అయింది. కొద్దిగా ప్లాట్ఫామ్ దాటిందో లేదో అయ్యో అయ్యో అని అరుస్తున్నాడు ఆ యువకుడు అరుస్తున్నాడు. ఏమైంది అని అందరూ అడిసరికి నా భార్య ప్లాట్ఫామ్ మీద ఉండిపోయింది, నా భార్య నాతో ఎక్కలేదన్న. చైన్ లాగారు. అప్పుడే అంతకుముందు ఏమంటారంటే ఈ యువకుడు ముసలితోటి, మీకేం పని పాట లేదా, ఇంత బిజీగా ఉన్నది, లోకం ఎక్కడికో పోతుంది, మీరు ఇంకా రామాయణం పట్టుకుని ఎడుతున్నారు అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. చైన్ లాగుతారు, వస్తారు, వాళ్ళ భార్య ఈయన చేరుకుంటుంది. అప్పుడు ముసలాయన అంటాడు, అర్థమైందా రామాయణం ఎందుకు చదవాలో, ముందు విను రామాయణం ఎందుకు అర్థం.
ఫస్ట్ రామాయణం చదివితే నీకు ఏం అర్థమవుతుంది అంటే ముందు భార్యను ఎక్కించి ఆమె బాగోగులు చూసుకున్న తర్వాత నువ్వు ఎక్కటోనివి. నువ్వు రామాయణం చదవలేదు, నీకు ఆ సంస్కారం లేదు కాబట్టి నువ్వు ముందెక్కి నీ సూట్ కేసు బాగుందా అని చూసుకున్న తప్ప నీ భార్య ఏడుందా అని చెప్పలేదు. ఇదే రామాయణం చదివి ఉంటే గుహుడు గంగను దాటిస్తుంటాడు కదా, అప్పుడు రాముడు చెప్తాడు లక్ష్మణుడికి, సీతను ఎక్కించు నాయన, సీతను ఎక్కించు పడవలో, తర్వాత నువ్వు ఎక్కువ, తర్వాత నేను ఎక్కుతా అని చెప్పి చెప్తాడు. సో అట్లా నీకు రామాయణం చదివింటే ఆ సంస్కారం వచ్చేసి ఫస్ట్ నీ భార్యను ఎక్కించుటని, అందుకనే రామాయణం చదువు అని చెప్పి చెప్తాడు. ఎన్ని యుగాలు మారినా ఎన్ని ఏం జరిగినా కానీ ఎప్పుడు ఆదర్శంగా నిలబడుతుంది. ఖచ్చితంగా నేర్చుకొని బాగుపడితే నువ్వు బాగుపడతావు. దాన్ని క్వశ్చన్ చేస్తూ ఆడనే ఉంటా అంటే ఉండు, నో ఇష్యూ, నథింగ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఫైనల్ గా ఉపేంద్ర గారి దృష్టిలో రాముడు దేవుడు అయ్యాడా, రాజుగానే మిగిలిపోయాడా? రాముడు దేవుడైన నెక్స్ట్ మూమెంట్ మనకి ఇంకా అంత గొప్పతనం నా మీద మీ మీద అందరి మీద సినిమా ప్రభావం ఉండేసేమో. దేవుడు అంటే ఇట్లా అంటే ఇట్లా కావాలి, ఇట్లా అంటే ఎట్లా. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ దేవుడు? నాకు సహాయం చేసేటోడు దేవుడు, అంతే కదా. ఎవరిని పరులను గురించి తప్పుగా భావించకుండా మంచి చేసేవాడే దేవుడు. సో అట్లా రాముడు నా దృష్టిలో దేవుడా కాదనేది నేను అంత, కానీ నేను ఐ డోంట్ సీ హిమ్ యాజ్ ఎ గాడ్, ఐ ఆల్వేస్ సీ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఐ వాంట్ టు రిఫ్లెక్ట్ ఆయన ఏం చేశాడో నేను అట్లా చేయాలనుకుంటున్నాను. ఆయన ఎంత మంచిగా బతికాడో, ఎంత సంతోషంగా ఉండాలో, అది సాధ్యమా కాదా అనేది అట్లీస్ట్ ప్రయత్నం అయితే చేయాలి అండి. సో మన అందరం ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. రాముడిని ఆదర్శంగా ఈ కూర్చొని ఆయన ఓన్లీ మూర్తిగా చూసేసి ఆయన్ని ఈ భజన రాముడు 100 సార్లు రాస్తే పుణ్యం వస్తుందా, భద్రాచలం పోతే పుణ్యం వస్తుందా పక్కన పెట్టదాం. రాముడిని లోపలికి తీసుకొస్తే పుణ్యం వస్తుంది. ఆయన లెక్క బిహేవ్ చేస్తే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే అంతా బాగుంటుంది. ఆల్ రైట్ ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ రామాయణం గురించి ఇంత డెప్త్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ మనం ఇంకొక సిరీస్ తో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అంటే థ్యాంక్ యూ ట్రీ మీడియా, ఎందుకంటే మీ వల్ల కనీసం గంట సేపు రామా రామా అనుకునే భాగ్యం నాకు కలిగింది. సో మీరు నాకు థ్యాంక్స్ చెప్పే భాగ్యం కూడా కలిగింది నాకు, ఏమో తెలియదు కానీ. సో నేను అండ్ మీ వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, ఎక్కడైనా నేను తప్పు మాట్లాడుంటే చలో, నా ఉద్దేశం ఏంటంటే మనందరం రామాయణం నేర్చుకొని బాగుపడదామనే తప్ప, సో దీనిలో ఇట్లా మాట్లాడినావు నువ్వు ఇది అదని కాకుండా అటువంటి అదే చెప్తున్నాను. అటువంటి వెతుకోకుండా దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, కనీసం ఈ రోజు నుంచైనా రామాయణం చదవడం స్టార్ట్ చేద్దాం. అది ప్రభాస్ రాముడు కాదు, ఓకే, రాముడే రాముడు, ప్రభాస్ కర్ణుడు కాదు. మనం దీని నుంచి బయటకు వద్దాం. సినిమా వాళ్ళు చూపెట్టిన అన్ని బయటకు వద్దాం. వాళ్ళ పైసల గురించి చేసి ఉండొచ్చు. వాల్మీకి రామాయణం తీద్దాం, చదువుదాం, దాని ఎగ్జాక్ట్ రిప్లై విపరీతమైన ఆనందం వస్తుందండి. మీరు చాలా ప్రైడ్గా ఫీల్ అవుతారు. బిలీవ్ మీ, స్టార్ట్ రీడింగ్ రామాయణ అందరికీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ప్రసన్న గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.